ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇందుర్తి గ్రామ ప్రజలకు దాంతోపాటు నా తోటి యువతి యువకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. దయచేసి గ్రామంలోని ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో చివరి వరకు మీరు ఓపికగా ఈ వీడియో చూడాలని మిమ్మల్ని అందరి ప్రతి ఒక్కరిని శిరస్సు వంచి నమస్కారం చేసి వేడుకుంటున్నా. ఎందుకంటే ఇది మన గ్రామానికి సంబంధించిన విషయము. దాంతోపాటు ఒక ఉప సర్పంచ్గా అంటే గ్రామంలో ద్వితీయ స్థానంలో ఉండి నేను నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ 8 నెలల గ్రామ పంచాయతీలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని వెల్లడించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. దాంతోపాటు నేను ఫస్ట్గా ముఖ్యంగా మన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ, దాంతోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, దాంతోపాటు మన ఎంపీ కరీంనగర్ జిల్లా ఎంపీ వచ్చేసి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రులు శ్రీ బండి సంజయ్ గారు. వీళ్ళిద్దరిని ఉద్దేశంలో పెట్టుకొని దాంతోపాటు వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఒక ఎన్ఎస్యుఐ లీడర్గా, దాంతోపాటు ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండి ఈరోజు ఒక ఎంపీగా గెలిచి, దాంతోపాటు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రి అయ్యారు. వారు ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. దాంతోపాటు శ్రీ బండి సంజయ్ గారు ఒక కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ పొజిషన్ నుంచి ఒక కార్పొరేటర్ నుంచి ఈరోజు ఒక ఎంపీగా గెలిచి ఆ కేంద్రంలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా గ్రామానికి ఏమన్నా చేయాలన్నా, నేను పుట్టిన ఊరికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో అసలు నేను ఇటువైపు అడుగేయడం జరిగింది. ఈ 8 నెలల కాలంలో మేము గెలిచి డిసెంబర్ 14, దాంతోపాటు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 22వ తారీఖు నుంచి దాదాపు ఈ వీడియో ఈరోజు ఆగస్టు 19వ తారీఖు అంటే దాదాపు 8 నెలల కాలం నుంచి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏమేమి జరుగుతున్న ఉద్దేశంతో నన్ను గెలిపించిన నా వార్డు సభ్యులకు, దాంతోపాటు నన్ను నమ్మి నేను ఏదో చేస్తా అని చెప్పేసి నన్ను ఉప సర్పంచ్ పదవి కట్టబెట్టిన నా తోటి వార్డు సభ్యులకు నేను సమాధానం చెప్పుకోవాలి. దాంతోపాటు ఉప సర్పంచ్ అంటే దాంతోపాటు గ్రామం యొక్క బాధ్యత కూడా నా మీద ఉంటుంది. గ్రామం యొక్క బాధ్యత కూడా నా మీద ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందుకు ఒక వార్డు మెంబర్ అయితే ఒక వార్డుకు సమాధానం చెప్పాలి. ఇలా ఉప సర్పంచ్ కాబట్టి గ్రామ ప్రజలకు మమ్మల్ని నమ్మి స్థాయిలో నిలబెట్టిన గ్రామ ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే గెలిచినాం, ప్రమాణ స్వీకారం అయింది. ప్రమాణ స్వీకారం అయినాక ఫస్ట్ బాడీ మీటింగ్. ఈ ఫస్ట్ బాడీ మీటింగ్లో ఇక మనం గెలిచిన ఉత్సాహం మీద ఉన్నాం. బాడీ మీటింగ్ అంటే ఏంది ఏం కథ అని తెలియదు. ఓపెన్ చెప్పాలంటే మనకు ఎలాంటి అనుభవం లేదు. ఎల్లవ తల్లి దయ వల్ల, నా తల్లిదండ్రుల దీవెన వల్ల, నా వార్డు సభ్యుల సపోర్ట్ తోటి, నా వార్డు సభ్యుల సహాయ సహకారాలతోటి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మన వాయిస్, నా యొక్క గొంతు బయటికి రావద్దని చెప్పేసి ఎలక్షన్లో భాగంగా ఇవన్నీ కామనే, నా వాయిస్ బయటికి రావద్దని చెప్పేసి ఎన్నో రకాల ఓడవటానికి ప్రయత్నం చేశారు. కానీ నా సంకల్పం గట్టిగా ఉంది. దాంతోపాటు ఆ దేవుని యొక్క కృపతోటి మనం బయటపడ్డాం. బయటపడ్డాక నెక్స్ట్ ఉప సర్పంచ్ కూడా గెలిచినాం. ఉప సర్పంచ్ గెలిచినాక కూడా ఉప సర్పంచ్ పదవి పోవడానికి కూడా ఒక్కొక్కరు కాలుకు బట్ట కట్టుకొని దాదాపు 20 రోజులు, నెల రోజులు తిరిగి నన్ను మానసిక వేదనకు గురి చేయడం జరిగింది. నన్ను ఇటువైపు ఎందుకు వచ్చినా, అసలు ఈ రాజకీయం వైపు ఎందుకు వచ్చినరా అనే విధంగా కూడా చేయడం జరిగింది. వాళ్ళు చేసినా కూడా వాళ్ళ కుట్రలేం బన్నలేదు. భగవంతుని ఆశీస్సులతోటి ఇప్పటి వరకు నేను ఉప సర్పంచ్గా కొనసాగుతున్నా. దీనిలో భాగంగా ఫస్ట్ బాడీ మీటింగ్లో మనకు అనుభవం లేదు, ఒప్పుకుంటున్నా కాబట్టి అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ బాడీ మీటింగ్లో దాదాపు కార్యదర్శి గారు 8.5 లక్షల బిల్లు పెట్టడం జరిగింది. ఈ 8.5 లక్షల బిల్లులో దాదాపు సిబ్బందికి జీతాలకు సంబంధించి 3 లక్షలు, మిగతా 5.5 లక్షలు వచ్చేసి గ్రామ అభివృద్ధిలో భాగంగా తీసుకొచ్చిన సమాన్లకు అని చెప్పడం జరిగింది. మనం కూడా రాగానే వచ్చిన మొదటిసారి ఎందుకు ఎంక్వైరీ చేయడం అని చెప్పేసి చూసి చూడనట్టు, అంటే అవి ఏందో నేను రేపు దీనివల్ల నాకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, అంటే నన్ను ప్రజలు సమర్థిస్తారా లేకపోతే నన్ను వ్యతిరేకిస్తారా నాకు తెలియదు. కానీ ఉన్నది ఉన్నట్టు నేను చదువుకున్న విద్య సాక్షిగా,
దాంతోపాటు నేను 12 సంవత్సరాల నుంచి ఒక గురువుగా కొనసాగుతున్నా. సో ఇక్కడ నా బోధన సాక్షిగా నేను చెప్పే ప్రతి ఒక్క విషయం నిజమే చెప్తా అని చెప్పేసి సో నా తోటి యువకులకు కావచ్చు, నా గ్రామ ప్రజలకు కావచ్చు నేను తెలియజేస్తున్నా. సో నేను చెప్పే ప్రతి ఒక్క విషయం వాస్తవమే. సో చివరి వరకు మీరు వీడియో చూసినాక మీరు ఒక అవగాహనకు రండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి బాడీ మీటింగ్లో దాదాపు 8.5 లక్షలకు బిల్లు పెట్టడం జరిగింది. ఈ 8.5 లక్షల్లో దాదాపు 3 లక్షల రూపాయలు సిబ్బంది యొక్క వేతనాలు, మిగతా 5.5 లక్షలు సో గ్రామ అభివృద్ధికి సంబంధించి సో దాంతోపాటు ఏంటంటే పారిశుద్ధం కావచ్చు, దాంతోపాటు తాగునీరు కావచ్చు, దీనికి సంబంధించిన ఐటమ్స్ గురించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను కూడా మనం గెలిచిన జోష్లో ఉన్నాం కాబట్టి బాడీ మీటింగ్ అటెండ్ అయ్యి సో డైరెక్ట్ సంతకాలు చేసి రావడం జరిగింది. అంటే చెక్ల మీద సంతకాలు ఎంత అయితే కార్యదర్శి గారు పెట్టిరో ఎటువంటి అనాలిసిస్కి లేకుండా నేను కూడా 8.5 లక్షల మీద సంతకం పెట్టి రావడం జరిగింది. సో రెండో బాడీ మీటింగ్కు ముందే నాకు కార్యదర్శి గారు కాల్ చేసి సో మళ్ళీ సమాన్ వచ్చినాయి. దాదాపు సమాన్ యొక్క కాస్ట్ వచ్చేసి 4.5 లక్షలు ఉన్నది. సో కాబట్టి మీరు వచ్చి చూసి బాడీ మీటింగ్ అటెండ్ అయినాక సంతకాలు పెట్టి పోవాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. సరే అదేవిధంగా అని చెప్పేసి నేను గ్రామ పంచాయతీకి వెళ్ళినాక ఈ సామాన్ వచ్చినాయి, ఈ సామాన్ బిల్లులు వచ్చినాయి అని చెప్పిండు. సో బిల్లులు చూస్తే దాదాపు 4,40,000 బిల్లులు ఉన్నాయి. సో మరి సమాన్ ఏదైనా అడగడం జరిగింది. సమాన్ వచ్చేసి స్టోర్ రూమ్లో ఉందని చెప్పడం జరిగింది. సో ఈ కార్యదర్శి గారు చెప్పినాక స్టోర్ రూమ్ ఓపెన్ చేసి చూసేసరికి సో ఆ రోజు వచ్చిన బిల్లులు వచ్చేసి ఆ రోజు పెట్టిన బిల్లులు 4.5 లక్షలు 4,40,000 బిల్లులు వచ్చేసి ఒకటి ఫాగింగ్ మిషను, దాంతోపాటు సో గ్రామ సభకు యూజ్ అవుతాయని చెప్పేసి స్పీకర్ బాక్సు, దాంతోపాటు మినీ ట్యాంకులకు సంబంధించిన నల్లాలు, దాంతోపాటు వీధి దీపాలు, బల్బులు, దాంతోపాటు వైర్లు, ఫ్యూజులు, దాంతోపాటు 1 HP మోటార్ 2, 2 HP మోటార్ 1, 1 HP మోటార్ 2 దానికి సంబంధించిన మిగతా పార్ట్స్, 2 HP మోటార్ 1 దానికి సంబంధించిన మిగతా పార్ట్స్, దాంతోపాటు సిబ్బంది పనిముట్లు, దాంతోపాటు ఎల్లమ్మ జాతర కాడికి బల్బులు, వైర్లు తదితరాలని చెప్పేసి కార్యదర్శి గారు నాకు చెప్పడం జరిగింది. సరే మరి ఒకసారి మనకు అనుభవం లేకున్నా ఒకసారి సామాన్ చూద్దామని చెప్పేసి స్టోర్ రూమ్లోకి వెళ్తే ఫాగింగ్ మిషన్ అంటే దోమల మందుకు సంబంధించిన మిషన్ అనేది లేదు, దాంతోపాటు స్పీకర్ బాక్స్ లేదు, దాంతోపాటు నల్లాలు లేవు, నల్లాలు 100 నల్లాలను రాయడం జరిగింది, 100 నల్లాలు లేవు, దాంతోపాటు 100 బల్బులను రాయడం జరిగింది, 100 బల్బులు లేవు, దాంతోపాటు వైర్లు వచ్చేసి కొన్ని వైర్లు ఉన్నాయి, కొన్ని ఫ్యూజులు ఉన్నాయి, దాంతోపాటు 1 HP మోటార్ ఉన్నది దానికి సంబంధించిన సమానులు లేవు, 2 HP మోటార్ ఉన్నది దానికి సంబంధించిన సమానులు లేవు, దాంతోపాటు సిబ్బంది పనిముట్లు అని పెట్టడం జరిగింది బిల్లు. ఆ సిబ్బంది పనిముట్లలో కూడా సో అక్కర కచ్చేటివి ఉన్నాయి, అక్కరాని ఉన్నాయి. అందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 20 తట్టలని ఉంటే అలా 7 తట్టలే రావడం జరిగింది. సో మిగతా సామాను చూసి నాకు అంత గుర్తుగా లేదు. సో కాబట్టి చెప్తున్నా మీకు. దాంతోపాటు బాడీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. సో బాడీ మీటింగ్లో సమానులు లేనిది బిల్లెట్లు పెడతారని అడిగిన. ఇక అక్కడనే లొల్లి స్టార్ట్ అయింది. సమానులు లేకుండా బిల్లెట్లు పెట్టాలి, సమానులు లేకుండా సంతకాలు ఎట్లా పెట్టాలి అని చెప్తే సో గౌరవ సర్పంచ్ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ బిల్లు పాస్ అయితే సమానులు వస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఇది నాకు అనుభవం లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో మనము బిల్లు పాస్ చేస్తే సమానులు వస్తాయి, సగం పంపించండి, ఇంకా సగం ఆపిండి వాడు, మనకి పాత బిల్లు పెండింగ్లు ఉన్నది. సో కాబట్టి మనం బిల్లు పెడితే వస్తాయని చెప్పింది. సో నేను ఆ బిల్స్ను నేను మీకు జతపరుస్తా. ఆ బిల్స్ ఏంటంటే వాటి మీద క్రెడిట్ అని ఉంది. క్రెడిట్ అంటే ఏంటంటే క్రెడిట్ అని రెడ్ పెన్ మార్క్ టిక్ చేసి ఉంది అంటే క్రెడిట్ అంటే ఆ బిల్స్ అనేవి మనకు అప్పుగా ఇవ్వడం జరిగింది. అంటే ఆ బిల్స్ మనం పే చేయకున్నా కూడా మనకు సమాన్లు ఇస్తున్నా అని చెప్పేసి సో ఎవరైతే సమాన్ ఇచ్చిన జగదీష్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఆ బిల్లు మీద సంతకం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఏంది క్రెడిట్ అన్న అంటే నీకు సమాన్ ఇచ్చినా నాకు అప్పుగా ఉన్నావు అని చెప్పేసి నాకు అర్థమైన వరకు నేను చెప్తున్నా ఉన్నది. సో మరి ఇక్కడ క్రెడిట్ అని ఉన్నది కదా అని అన్న. సో క్రెడిట్ అని ఉన్నది వాస్తవమే, కానీ సమాన్లు వస్తాయి అని చెప్పి సగం వచ్చినాయి ఇంకా సగం వస్తాయి అని చెప్తే నేనేమన్నా అంటే సమాన్లు వచ్చాక నేను సంతకం పెట్టా అని చెప్పిన. సో అక్కడనే అసలు వెళ్ళి స్టార్ట్ అయింది. ఇక సో నువ్వు ఎట్లా సంతకం పెట్టావు అని చెప్పేసి అసలు వెళ్ళి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినాక నేను కూడా దాన్ని సీరియస్గానే తీసుకున్నా. కంపల్సరీ సమాన్ రావాలి, సమాన్ వచ్చినాక చూసినాక సంతకం పెడతా అని చెప్పిన. సో దాని తర్వాత 3-4 రోజులకు మనకు సమాన్ రావడం జరిగిందని చెప్పేసి కార్యదర్శి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక మళ్ళీ నేను ఒక్కనే గ్రామ పంచాయతీకి వెళ్ళి చూడడం జరిగింది. సో ఫాగింగ్ మిషన్ వచ్చింది, స్పీకర్ బాక్స్ వచ్చింది, దాంతోపాటు 50 నల్లలు వచ్చినాయి, దాంతోపాటు బల్బులు వచ్చేసి 50 బల్బులు వచ్చినాయి, దాంతోపాటు మోటార్ ఉన్నది, దాంతోపాటు మోటార్లు ఉన్నాయి, దాంతోపాటు ఎల్లమ్మకాడ సమానం ముందటినే వచ్చినాయి. సో ఇక్కడ ఈ ఫాగింగ్ మిషన్ వచ్చేసి ఇది
ఫాగింగ్ మిషన్కి ఒక బాక్స్ లేదు, అది టైటాన్ టెక్ సంబంధించిన ఫాగింగ్ మిషను. సో పక్కపొంటి చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది. ఏంటంటే ఒక ఫాగింగ్ మిషన్ వచ్చినప్పుడు సో దానికి ఒక టూల్ కిట్ ఉంటుంది, సో మనకు ఒక యూనిఫామ్ ఉంటుంది, దాంతోపాటు ఒక గౌరలు ఉంటాయి దాంతోపాటు దానికి ఒక వారంటీ కార్డు ఉంటుంది, దాంతోపాటు అది ఒక బాక్స్లా ప్యాక్ చేసి పక్కపొంటి చూపించిన విధంగా రావడం జరుగుతుంది. సో మరి అట్లా లేదు కదా, ఇది కొత్తదా పాత అని చెప్పేసి నేను వీడియో కూడా తీసిన. సో అది 100% అది సెకండ్ హ్యాండ్ ఫాగింగ్ మిషన్. అది టేపులు ఉన్నాయట కదా, ఒక టేపు సగం అంతా జేవైరి ఇంకా మైక్ కట్టుకుంటే చెప్పినప్పుడు అడుగు రాయమని సినిమా దగ్గర తీసుకుంటా అంటే అట్లా అన్నాడు. టేపులు వచ్చినాయి అదే అన్నీ తీసుకొచ్చినా అని నీకు చెప్పింది. గంగసామే చివరి ఇలా వచ్చింది గది అది అది మైక్ ఉంటుంది, అది ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. గది వేరేది కర్రేది మన వైరాన్ని గురిస్తే అయినా కూడా నేను ఒప్పుకున్నా. సో సెకండ్ హ్యాండ్ ఫాగింగ్ మిషన్ ఓకే అయిపోయినాక ఏమైంది అంటే ఆ ఫాగింగ్ మిషన్ ధర వచ్చేసి 70,385 ఇంక్లూడింగ్ జిఎస్టీ అని పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫాగింగ్ మిషన్ ధర 70,385 అని చెప్పడం జరిగింది. సో నేను ఆ వీడియో తీసుకున్న ఫాగింగ్ మిషన్ని సో నాకున్న నాలెడ్జ్ తోటి నేను ఎంక్వైరీ చేస్తే మీకు వెండర్ నుంచి అంటే ఏదైతే కంపెనీ నుంచి నేను బిల్లు పెడుతున్నా సో ఈ బిల్లులో 22,420కి ఫాగింగ్ మిషన్ వస్తుంది. సేమ్ కంపెనీ, సేమ్ మోడల్, సేమ్ ఫీచర్స్. అంటే ఆ ఫాగింగ్ మిషన్ మన గ్రామ పంచాయతీలో ఏదైతే ఫాగింగ్ మిషన్ ఉందో అదే ఫాగింగ్ మిషన్ మీకు నేను 22,420కి నేను డెలివరీ చేస్తా అని చెప్పేసి కంపెనీ చెప్పడం జరిగింది. ఒకటో పాయింట్. సో దాంతోపాటు ఆన్లైన్లో సెర్చ్ చేసిన అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సెర్చ్ చేస్తే అదే ఫాగింగ్ మిషన్, సేమ్ ఫాగింగ్ మిషన్, సేమ్ ఫీచర్స్, సేమ్ క్వాలిటీ ఉన్న ఫాగింగ్ మిషన్ 28,000గా చూపించడం జరిగింది. సో దానికి సంబంధించిన బిల్లు కూడా నేను అటాచ్ చేస్తున్నా, మీరు చూడండి. సో నేను దాంతోపాటు ఏంటంటే స్పీకర్ బాక్స్. సో స్పీకర్ బాక్స్ వచ్చేసి గ్రామ సభకు యూజ్ అవుతాయి అని చెప్పేసి ట్రాక్టర్ మైక్ కావచ్చు, దాంతోపాటు మనము ఎంతమంది సప్పుళ్ళు కొట్టేది కదా, సో అప్పుడు స్పీకర్ ఒక సైకిల్ పెట్టుకొని వాడుతున్నాం కదా, అదొకటి. దాంతోపాటు ఏంటంటే మనం గ్రామ సభలో మాట్లాడేదాన్ని, మీటింగ్ మాట్లాడే స్పీకర్ బాక్స్ కావాలని చెప్పేసి తీర్మానంలో రాయడం జరిగింది. సో ఆ తీర్మానంలో తెప్పడం జరిగింది. సో కాబట్టి స్పీకర్ బాక్స్ యొక్క ఖరీదు ఎంత అని చెప్పేసి చూస్తే స్పీకర్ బాక్స్ యొక్క ఖరీదు 22,000 పెట్టడం జరిగింది. సో 22,000 ఉంటుందా దీనికి అని చెప్పేసి నాకు కూడా కొంచెం అవగాహన ఉన్నది కాబట్టి నా దగ్గర ఉండే పిల్లగాన్ని నేను అదే నేషనల్ రేడియో హౌస్ పంపించి నాకు సేమ్ బాక్స్ కావాలని చెప్పేసి ఈ ఫోటో వానికి పంపించిన, పిల్లగానికి పంపించి ఆయనతో మాట్లాడిన ఆ కాల్ రికార్డు కూడా మీకు అటాచ్ చేస్తాను. 10,500కు మీకు స్పీకర్ బాక్స్ ఇచ్చిన, ఇందుర్తి వాళ్ళకి ఇచ్చిన. సో నీకు కూడా గదే 10,500 ఫైనల్ అని చెప్పడం జరిగింది. హలో అన్న నమస్తేనే. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే. అది మా పక్కపొంటి జీపీకి ఇచ్చారు, అది ఇందుర్తి. అవును, మనకు కూడా మీటింగ్ అలాంటిదే కావాలి. అయితే మా అన్న నెంబర్ ఇచ్చిందంటే పలానా కాడికి అంటే మా తమ్ముని పంపించింది. ఎంత పడుతుంది అది? ఇది మనం 10,500 ఇస్తాం వాళ్ళకు. ఫైనల్ అన్న? ఫైనల్ అది అంతేనా? అది మొన్న తీసుకున్నారు. అవునవును, మొన్ననే నిన్న ఓపెన్ చేసిండు. అది ఇట్లా పెడితే మరి మనకు కూడా ఒకటి కావాలి అంటే ఇక్కడ వేనా అని చెప్తే తమ్ముని పంపించిన. ఇస్తాం. సరే అన్న. సో దాని అసలు ధర 10,500. సో బిల్లు పెట్టింది 22,000 అయినా కూడా ఊకున్నా. సో ఫాగింగ్ మిషన్ ఏమో అసలు ధర అంటే మనము కంపెనీ దగ్గర తీసుకుంటే 22,500కి వస్తుంది, ఆన్లైన్లో తీసుకుంటే 28,000కి వస్తుంది. సో వీళ్ళు తీసుకొచ్చిన కాడ, ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు తీసుకొచ్చిన కాడ 70,385. సో దాదాపు ఫాగింగ్ మిషన్ కాడ 45,000 తేడా ఉన్నది. దాంతోపాటు అది 100% సెకండ్ హ్యాండ్ ఫాగింగ్ మిషనే. దాంతోపాటు స్పీకర్ బాక్స్ కొత్తదే, దాని దగ్గర 11,500 తేడా ఉన్నది. ఓకేనా? ఇదేందని ప్రశ్నించడం జరిగింది. ఇదేందని ప్రశ్నిస్తే అది అందులో సామాన్ తీసుకొచ్చేటప్పుడు దీని ఫాగింగ్ మిషన్ యొక్క బాక్స్ ఏది, దాని వారంటీ కార్డు ఏది, దాని సమాన్ లేదు అంటే ఈ సమాన్ తీసుకొచ్చేప్పుడు అలా ఆటోలో పట్టలేదు, పట్టకపోతే పీకాడ వారేసినాం అని చెప్పేసి నాకు సమానం చెప్పడం జరిగింది. ఇదంతా ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే తీసుకొచ్చారో ఆయన కూడా అవును అని అలా వార్డు మెంబర్లో ఒకరు వ్యక్తి అది తీసుకొచ్చారు కాబట్టి అవునని చెప్పేసి ఆయన దాన్ని వాదించడం జరిగింది, దాన్ని సవరించడం జరిగింది. సో కాబట్టి సప్పుడు ఎక్కువకున్నాం. సో దాంతోపాటు నేను కూడా అప్పుడు ఏమన్నామంటే, సో మీరు ఒక పద్ధతి ప్రకారం తీసుకోండి పైసలు. సో ఫాగింగ్ మిషన్ ఆన్లైన్లో 28,000 ఉన్నది, మీరు 40,000 తీసుకోరు, ప్రాబ్లం లేదు. కానీ ఈ 70,000 80,000 రాస్తే మనకు ఇవి అవసరం ఉన్న చోట మనకు ఫండ్స్
ఖర్చు చేసుకోవాలి తప్ప అనవసరంగా ఖర్చు చేస్తే మనం ప్రజల మధ్యలో మన నమ్మకం పోతుంది అని చెప్పేసి నేను అనడం జరిగింది. సో అప్పుడు మా సర్పంచ్ గారు నా మీదకి సో వాగ్వాదానికి దిగడం జరిగింది. దాంతోపాటు లాస్ట్కు చివరికి సో ఉంటుంది, ఎవరికి ఇచ్చేటి వాళ్ళకు ఉంటాయి. సో మిగిలినవి కూడా మనం మనిషిని వంచుకుందాం అని చెప్పేసి ఉప సర్పంచ్ నీకెంత కావాలి, వార్డు మెంబర్లు మీకెంత కావాలి, మనిషికి వంచుకుందాం మిగిలిన పైసలు అని చెప్పడం జరిగింది. సో అది సెకండ్ విషయం. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. 28,000 ఫాగింగ్ మిషన్ తెస్తే 28,000 తీసుకురా, దాని బిల్లు 28,000 నువ్వు తీసుకో. 28,000 40,000 వేసుకోరని మేము అంటున్నాం. 28,000 కాదు. ఇప్పుడు అయితే 70,000 అవుతారు, లేకపోతే మేము చెప్పినట్టున్నారా మీరు సేఫ్ సైడ్ ఉంటారా? 28,000 40,000 పెట్టుకోరని మేము అంటాను కదా. మీరు 70 పెట్టినా మీరు బిల్ పాస్ చేయాలి అంటారు. నేను పెట్టుడు కాదు, ఆడ దుకాణం కూడా వేసిండు, దానికి ఎంత ఉంటుంది వాల్యూ నేను తెలుసుకోలే. వాళ్ళు వేసిన బిల్లునే బట్టుకొచ్చినాక ఈ ఐటమ్ కావాలంటే ఇచ్చిండు. వాల్యూ తెలుసుకోపోతే మీరు బదనం కదా. వాల్యూ తెలుసుకోవాలి అట్లా మీరు ఎట్లా మాట్లాడతారు? వాల్యూ తెలుసుకోపోతే మీరు బదనం కదా. మీరు బదనం కదా. మరి వాడిని అడుగుదామా మరి? 28,000 సామాన్ దాన్ని 70,000 ఎట్లా అడుగుదాం మరి వాడిని? ఇప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు సామాన్ వచ్చింది తెలియదు అంటారు, బిల్లు ఏం రా వాడి బిల్లు ఏం పెడుతుందో తెలియదు అంటారు, సామాన్ వచ్చింది తెలియదు అంటారు. ఇట్లయితే ఎట్లా మరి మీరు లాస్ట్ కదా. ఆ సమాను నీకు తీసుకొచ్చి చూపిస్తాం. లేదు ఈ సమానద్దు, ఈ ఫాగింగ్ మిషన్ వద్దు, ఏదద్దు. ఫాగింగ్ మిషన్ అద్దని మేము అనలేదే. ఇప్పుడు 70,000 విలువ 5 సంవత్సరాలు వస్తుంది, 28,000 విలువ 2 సంవత్సరాలకే పోతుంది కావచ్చు. గట్ల ఎందుకు లాస్ కావాలి మనం అంటున్నా? గట్లా తక్కువ క్వాలిటీ తక్కువనే ఉంటుంది కదా. ఇక మనం ఒక్కలే ఉన్నామా? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు వాళ్ళు ఎట్లా సప్లై చెప్తలేరు. మరి వాళ్ళందరికి ఇచ్చినట్టు మనకి ఇస్తాడు, వాళ్ళందరికి వేసిన రేట్లు మనకి ఇస్తాడు. ఇక రేట్ల కాడ కోసిడ్ చేయి, ఆ మిషన్ వద్దు, ఇది ఇంకోటి తెస్తామని అంటే కోసిడ్ చేద్దాం. మీరు ఒకసారి చెప్పండి, కోసిడ్ చేద్దా? ఏదైనా కోసిడ్ చేయండి. కోసిడ్ చేస్తే 10 రూపాయలు మిగిలితే మళ్ళీ ఇంకోసారి ఎక్కడికి వస్తాయి. కోసిడ్ చేయండి ఎట్లా? కోసిడ్ చేయకపోతే ఎట్లా? మీరు ఫోన్ల మీద నడిపితే ఎట్లానే? మీరు ఫోన్ల మీద నడిపితే మీరు మోసపోయినట్టేనా? మీతో పాటు మనం మోసపోయినట్టే, మనతో పాటు గ్రామ పంచాయతీ మోసపోయినట్టేనే. ఇప్పుడు అదే నేనేమంటాను, ఇప్పుడు మీరు ఫోన్ పంపిరా అని చెప్పారు మీరు. వాళ్ళ దగ్గర 28,000 దాని రేటు కావచ్చు, ఇంకా 30,000 ఎక్కువ వేసినట్టు కావచ్చు. 30,000 వాడించుకునేది జిఎస్టీ ఉంటుంది, మనం ఇచ్చుకునేది ఉంటుంది. అందులో 10 రూపాయలు మిగులుతాయి కావచ్చు. మిగిలితే మనం తీసుకుందామంటే తీసుకుందాం. గట్ల మాట్లాడు నువ్వు. ఇవి గిన్నె మిగులుతాయి, మరి మేము వార్డు నెంబర్లో ఉన్నాం, నేను ఉప సర్పంచ్ని ఉన్నా, నాకు ఇవి కావాలని అడుగు. గట్లుండు. కానీ ఇది అర్థం అది అర్థం ఎందుకన్నా నీకు అర్థమైంది. మీరు మళ్ళీ మీరు ఒకటే మాట మాట్లాడకూడదు. మీరు మా గురించి నెగిటివ్ మాట్లాడకూడదు. మీరు నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు నెగిటివ్ మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కూడా ఎప్పుడు మీరు అందులో బిల్లుల 10 రూపాయలు వచ్చినాయి, ఫాగింగ్ మిషన్లో 10,000 మిగులుతున్నాయి. మనం తలవైంది తీసుకుందామని మాట్లాడు. మీరు సో ఈ విధంగా జరగడం జరిగినాక నల్లాలు. సో నల్లాల విషయానికి వస్తే 100 నల్లలు తెప్పేయడం జరిగింది. అవి ఊళ్ళో తెప్పించారా బయట తెప్పించి అక్కడ 100 నల్లలు తెప్పించడం జరిగింది. ఒక్కొక్క నల్ల ఖరీదు 480 రూపాయలు. సో అక్షరాల 480 రూపాయలు అంటే 100 నల్లలకు 48,000 రూపాయలు బిల్లు పెట్టడం జరిగింది. ఇది మినీ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో, మినీ ట్యాంకులు వాడకుండా మినీ ట్యాంకులకు పెట్టే నల్లలు 480 రూపాయలకు ఒకటి. నేను అప్పుడే అడిగిన కార్యదర్శి మేడం గారిని, అప్పుడే అడిగిన మేడం ఒక్క నల్ల 480 అంటే ఎంత అన్యాయం మేడం. సీఎం గారి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి విలేజ్లో ఉన్న మినీ ట్యాంకుల నల్ల కన్నా ఇంత రేటు ఉంటుందని అడగడం జరిగింది. మేడం గారు దీనికి ఏం సమాధానం చెప్పలేదు. దాంతోపాటు బల్బులు వచ్చేసి 100 బల్బులు అని చెప్పడం జరిగింది. 100 బల్బులు 50 తెప్పించారు, మళ్ళీ 100కి బిల్లు పెట్టారు. సో 100కి బిల్లు పెడితే నేను 50 ఉంటే 50కే బిల్లు పెడతా, 100 ఉంటే 100కే బిల్లు పెడతా అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క బల్బు ఖరీదు 430. సో 100 బల్బులకు 43,000 బిల్లు పెట్టడం జరిగింది. దాని తర్వాత నాకు ఇట్లా ఎంబీకి పోవాలి కథా కార్ఖానా నాకు తెలియదు. సో కాబట్టి అంత రిస్క్ ఎందుకు నాకు. సో ఇప్పుడు మీరు ఎంబీకి పోరి నల్లలకు సంబంధించి కావచ్చు, 1 HP మోటార్ దాని ఐటమ్స్ కావచ్చు, 2 HP మోటార్ దాని ఐటమ్స్ కావచ్చు, మీరు ఎంబీకి పోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది, నేను పక్క జరగడం జరిగింది. సో ఈ ఎంబీకి పోగా ఈ నల్లలకు ఏఈ గారు ఎవరైతే ఉన్నారో, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈ ఎంబీ వేయలేదు. ఇది నల్లలు యాక్చువల్ రేట్ కంటే అంటే బయట రేట్ కంటే ఇవి చాలా దూరంలో ఉన్నాయని చెప్పేసి వాటికి ఎంబీ వేయలేదు. దాంతోపాటు 2 HP మోటార్ ఎక్కడ వాడతామో తెలియదు కాబట్టి ఆమె కూడా దానికి ఎంబీ వేయలేదు. సో ఇప్పుడు వాటితో కూడా మనకు లొల్లి అవుతుంది. ఆమె ఎంబీఏ బిల్లు కట్ట నేను సంతకాలు పెట్టానట. సంతకాలు పెడితే నేను లాక్ అవుతా కదా. సో నా పదవి కూడా గండం ఉంటుంది కదా. సో కాబట్టి నేను వాటికి సంతకాలు పెట్టలేదు. సో అయినా కూడా ఫాగింగ్ మిషన్కు అందులో ఉన్న వార్డు సభ్యులు
సో కాంగ్రెస్ వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంకోసారి అయితే అని చెప్పేసి ఒక 50-100 సార్లు అదే మాటను రిపీట్ చేయడం జరిగింది. అయితే ఇంకోసారి జరగత్తే అంటే ఆ ఫాగింగ్ మిషన్ మీద సంతకం పెట్టిన బిల్లు మీద, దాంతోపాటు ఏదైతే నేషనల్ రేడియో హౌస్ నుంచి తెచ్చిన దాని మీద స్పీకర్ బాక్స్ మీద సంతకం పెట్టిన. సో నల్లాలు పెట్టలేదు, బల్బులు 50 బల్బుల మీద పెట్టిన, దాంతోపాటు వైర్ల మీద పెట్టిన, ఫ్యూజ్ల మీద పెట్టిన, 1 HP మోటార్ల మీద కూడా. సో ఒక 6,000-7,000కి వచ్చే మోటార్ 18,000-20,000 పెట్టినా కూడా దాని మీద కూడా సంతకాలు పెట్టిన. అది నేను చేసిన తప్పే. సో తప్పైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏం జరిగితే పరిణామాలు ఏం కదా నాకు తెలియదు. అయినా కూడా నేను సరెత్తి పోనీతి అని చెప్పి సంతకాలు పెట్టడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ ఏమైందంటే సో నెక్స్ట్ బాడీ మీటింగ్. సో ఈ నెక్స్ట్ బాడీ మీటింగ్లో ఏం జరిగిందంటే నెక్స్ట్ బాడీ మీటింగ్లో మనకు టెంట్ హౌస్ బిల్ అని పెట్టడం జరిగింది. ఈ టెంట్ హౌస్ బిల్ ఎంత అంటే 50,000 పెట్టడం జరిగింది టెంట్ హౌస్ బిల్లు. అరే టెంట్ హౌస్ బిల్లు 50,000 ఇక ఆల్రెడీ సెకండ్ మీటింగ్లో ఇక ఆ ఇష్యూ జరిగింది కాబట్టి ఇక భేదాభిప్రాయాలు రావడం జరిగింది. సో ఎడమొకాలు పెడమొకాలు పెట్టుకుంటూ నడుస్తూనే ఉన్నది. సో ఈ నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ టెంట్ బిల్ అని 50,000 పెట్టడం జరిగింది. సో 50,000 టెంట్కు ఉంటుందా అని అంటే 50,000 వరకు మనం పెట్టుకోవచ్చు అని సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. సో 50,000 వరకు పెట్టుకోవచ్చు అంటే దేనికి అంటే సో మనం ప్రమాణ స్వీకారం రోజు పెట్టింది 25,000. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే 99 రోజుల ప్రణాళికలో భాగంగా సో మొదటి రోజు మనం టెంట్ వేసినాం, LED స్క్రీన్ పెట్టినాం, దాంతోపాటు డీజే బాక్స్ పెట్టినాం కాబట్టి దానికో 25,000 దీనికో 25,000 50,000 అని చెప్పడం జరిగింది. సో ఇది గిట్లుంటుందా అని నేనంటే సో గిట్లుంటా అంటే దాని మీద కూడా వాగ్వాదం జరిగింది. సో జరిగినాక అన్ని కొమ్మట్లెక్కలు చేయొద్దు, కొన్ని చూసి చూడనట్టు ఉండాలి, ఎన్నో ఖర్చులు ఉంటే కథ కార్ఖానా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే సరేతి అని చెప్పేసి దాని మీద కూడా నేను సంతకాలు పెట్టిన. సో దాని మీద సంతకం పెట్టినాక నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ టెంట్ హౌస్ బిల్లు మళ్ళీ వేరే చేసారు, మళ్ళీ 25,000 డీజే బిల్లు పెట్టారు. అంటే టెంట్ హౌస్ దాంతోపాటు డీజే రెండు కలిసి 75,000 బిల్లు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడైనా ఉంటుందా అని అడగడం జరిగింది. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే సో మోటార్ల రిపేర్కి సంబంధించి 11 మోటార్లు లాగినాం, 11 మోటార్లు వార్డులో ఉన్న 11 మోటార్లు లాగినాం, సింగిల్ ఫేజ్ మోటార్లు లాగి దించినందుకు ఎవరైతే వచ్చిన మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క మోటార్కు 10,000 చొప్పున 1,10,000 తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగితే అరే ఒక్క మోటార్ మనకు కూడా బాయికాడ మోటార్లు ఉన్నాయి, మనం కూడా 500 ఫీట్ల 600 ఫీట్ల లోతులో మన మోటార్లు ఉన్నాయి. ట్రాక్టరు 2 మనుషులు వస్తారు, గుంజుతారు, మనం కాలిందో లేకపోతే రిపేర్ చేపిస్తాం, మళ్ళీ దించుతాం. 500-600 మీటర్లో ఉన్న మోటార్కే ట్రాక్టర్ 2 మనుషులు వచ్చి 3,000-4,000 తీసుకుంటా ఉన్నారు. సో ఇది ఎక్కడ లెక్క అంటే కార్యదర్శి గారు నేను సీతారాంపూర్లో ఉన్నప్పుడు 9,500 ఉన్నది, సో ఇప్పుడు 10,000 అయింది, పెద్ద లెక్కేం లేదని చెప్పేసి కార్యదర్శి గారు దాన్ని కవర్ చేయడం జరిగింది. మేడం గారు కవర్ చేసి 11 మోటార్లకు 1,10,000 బిల్లు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇది డీజిల్ బిల్లుకు సంబంధించిన ఇష్యూ. మళ్ళీ డీజిల్ బిల్లు వచ్చేసి సో ఎవరైతే పాత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయనే మార్చి 31 వరకు నేను డీజిల్ బిల్లు క్లోజ్ చేస్తున్నా అని చెప్పేసి మేము గెలిచిన నుంచి మార్చి 31 వరకు 83,500 డీజిల్ బిల్ అని పెట్టడం జరిగింది. సో మార్చి 31 వరకు డీజిల్ బిల్ క్లోజ్ చేసినా నాకు చెప్పడం జరిగింది. చెప్పినాక మళ్ళీ నేను బిల్స్ కార్డు చూస్తే మళ్ళీ మార్చి ఏప్రిల్ కలిసి 2 నెలల బిల్లు మళ్ళీ డీజిల్ బిల్లు 62,000 నా ముందు పెట్టడం జరిగింది. అదేంది మేడం ఆల్రెడీ కార్యదర్శి గారు 83,500 పెట్టి మార్చి 31 వరకు క్లోజ్ చేసినా అని చెప్పారు, మళ్ళీ మీరు నా ముందర పెట్టారని మేడం గారిని అడగడం జరిగింది. సో అడిగి అంతటికో ఆగకుండా నేను ఆల్రెడీ అప్పుడే పాత కార్యదర్శికి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మీరు డీజిల్ బిల్ ఎక్కడ క్లోజ్ చేసారు అంటే ఆయన మార్చి 31 వరకు నేను క్లోజ్ చేసిన అని చెప్పిండు. మార్చి 31 వరకు క్లోజ్ చేసిన అంటే ఈ మార్చి 31 లోపే మేడం గారు పెట్టిన బిల్లు 30,000 బిల్లు ఉన్నది నా ముందట. అంటే ఒక నెల 30,000 డీజిల్ కాలుతా ఉంది. సో దీన్ని అడిగితే తప్పు, ఇప్పుడు నేను దీన్ని అడగడం తప్పు. సో నేను దాని మీద సంతకం పెట్టకుండా ఆ మార్చ్ మంత్ కొట్టేసి ఓన్లీ ఏప్రిల్కి సంబంధించి 32,000, అది కూడా అన్యాయమే. ఎందుకు అన్యాయం అంటున్నా అంటే ఈరోజు నేను 5,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి ఫోన్ చేసిన, ఎంత బిల్లు రాత్తురు నెలకొని రాస్తే డీజిల్ బిల్లుకి డీజిల్ బిల్ ఎంత రాత్తురు సార్ అని అడిగితే సో 10,000 11,000 రాస్తున్నాం అని చెప్పారు. ఈరోజు నేను 8,000 9,000 ఉన్న జనాభా ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఫోన్ చేసిన, రాస్తే 12,000 13,000 రాస్తే ఎక్కువ అని చెప్పారు. ఈరోజు నెలకు ఒక డీజిల్ బిల్లు వచ్చేసి 30,000 జరుగుతూ ఉంది. ఏ వాడకు వస్తూ ఉంది ట్రాక్టర్, ఎన్నిసార్లు వస్తూ ఉన్నది అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సో దానివల్ల కూడా ఇష్యూ వచ్చింది. సో దాంతోపాటు సో మోటార్ల రిపేర్ కాస్ట్, ఈ మోటార్లు గుంజినాక వాటి రిపేర్ కాస్టు
ఒక్కొక్క మోటార్కు 1 HP మోటార్కు 5,500 చొప్పున 8 మోటార్లకు 50,000 దాదాపు 50,000 బిల్లు 45,000 బిల్లు 45,000 బిల్లు పెట్టడం జరిగింది. సో దాని మీద కూడా నేను సంతకం పెట్టడం జరిగింది. సో దాంతోపాటు నేను రిజెక్ట్ చేసిన ఏంటి అంటే నల్లల బిల్లు రిజెక్ట్ చేసిన 100 నల్లలు 480 రూపాయలకు ఒకటి 48,000 ధర అది రిజెక్ట్ చేసిన. దాంతోపాటు 2 HP మోటార్ దానికి సంబంధించిన ఆపరేటర్స్ అదొక 50,000 అదొకటి ఎందుకంటే ఏఈ గారే రిజెక్ట్ చేసిర్రు వాటికి బిల్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఎంబీ ఇవ్వడానికి వీలు చెప్పి నేను ఎట్లా సంతకం పెట్టి నేను ఎట్లా ఇరకాలి ఇప్పటివరకే పెట్టినాయి చాలా ఉన్నాయి మొహమాటానికి పెట్టినాయి చాలా ఉన్నాయి. సో అని చెప్పేసి నేను సంతకం పెట్టకుండా వదిలేయడం జరిగింది. సో వాటితోటి లొల్లి. సో దాంతోపాటు చిల్లర ఖర్చులకు సంబంధించి సో చిల్లర ఖర్చులు అంటే దాన్ని ఏమంటారు జిరాక్స్లు అని చెప్పేసి బిస్కెట్లని సోని పాపడాలని ఈ బిల్లు ఆ బిల్లు కలిసి దాదాపు ఒక 35,000 బిల్లు పెట్టడం జరిగింది. మనము గ్రామ ప్రజలకు మనం నమ్మి సమాధానం ఇచ్చిన మనం నమ్మి గెలిపించిన గ్రామ ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి? సో లోపలికి పోతేనేమో సో మనిషి మాట అంటారు మనం బాడీ మీటింగ్లో మనిషి మాట అంటారు. సో సర్పంచ్ గారు మాట మాట్లాడితే సింహం లెక్కనే గర్జించడం అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి నిజాన్ని అబద్ధం చేయడానికి గర్జించడం మనసులను అదలగొట్టడం బెదరగొట్టడం. సో బయటకు వస్తేనేమో సో ఏం లేదు అన్నట్టు ముచ్చట అన్యాయం జరిగిందని అడుగుతేనేమో బాధ. సో లోపలికి పోయి ఎట్లయితే సంతోషం వాళ్ళకంటే లోపలికి పోవాలి కాఫీ పోతారు తాగాలి బిస్కెట్ ఇస్తారు తినాలి అడిగిన కాడ సంతకాలు పెడుతున్నామో అందరు నవ్వుకుంటుంటారు. ఎప్పుడైతే మనం ఎదిరించినామో సో ఎదిరిస్తే ఈ సొంటిలో అవుతాయి. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. సో దాంతోపాటు ఈ చిల్లర ఖర్చుల కింద కూడా ఈ చిల్లర ఖర్చుల కింద కూడా 50,000 బిల్లు పెడితే దాని మీద కూడా నేను సంతకం పెట్టిన. సరే ఏంది ఎందుకు అంత లొల్లి ఎందుకు అని దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. దాంతోపాటు ఒకటి మెడికల్ క్యాంప్ జరిగింది. దానికి వాళ్ళకు డాక్టర్లకు సంబంధించిన ఫుడ్ బిల్ 8,000 పెట్టడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆ రోజు అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్లు మన విలేజ్ లెవెల్ ఆఫీసర్లు వచ్చారు కాబట్టి దానికి కూడా 8,000 ఫుడ్ బిల్ అయింది. దానికి కూడా సంతకం పెట్టిన. సో దాంతోపాటు మొన్న హాస్పిటల్ వారు వచ్చి మళ్ళొక మెడికల్ క్యాంప్ పెడితే దానికి 9,800 బిల్ అయింది ఫుడ్ బిల్లు దానికి కూడా సంతకం పెట్టిన. సో అందులో ఎంత వాస్తవాలు ఏం కథ అనేది మాకు తెలుసు అయినా కూడా సరే పోనీతి లొల్లి ఎందుకు అని చెప్పేసి సంతకం పెట్టడం జరిగింది. సో ఇన్ని రకాల సంతకం పెట్టినా కూడా అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే సో సిబ్బంది జీతాలకు సంబంధించి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిబ్బంది జీతాలకు సంబంధించి గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచి పెండింగ్ బిల్లు మీద సంతకాలు పెడతలేడు. సో దాంతోపాటు సిబ్బంది జీతాల మీద సంతకాలు పెడతలేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నాని చెప్పేసి సో మండల ఆఫీస్లో నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను కూడా ఇక్కడ నేను కార్యదర్శి గారి మీద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే సో నాకు జెండా ఎత్తే రోజు జూన్ 2వ తారీఖున జెండా ఎత్తే రోజు నాకు అవమానం జరిగింది. 8:30కు జెండా ఎత్తునని చెప్పేసి అజెండా నాకు పంపి సో 8 గంటల 10 నిమిషాలకి నేను రాకముందుకే ఎత్తి 8 గంటల 13 నిమిషాలు నేను చేరుకున్నా ఎత్తి అందరి ముందు నన్ను నవ్వులపాలు చేయడం జరిగింది. సో అయినా కూడా నేను ఓర్చుకున్నా. సో దాంతోపాటు ఏంటంటే కార్యదర్శి గారు సో ఈ బిల్లు మీద సంతకం పెట్టాలని చెప్పేసి ఫోర్స్ చేస్తారు అనే ఉద్దేశంతో సో ఇలా నాతో అయితే లేదు. దాంతోపాటు ఏంటంటే సిబ్బంది అనేవాళ్ళు బయట వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ బయట వర్క్స్ ఏం చేస్తూ ఉన్నారు అంటే సో మనకు వివో బిల్డింగ్లు 2 కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు గ్రామంలో సీసీ రోడ్లు కూడా మంజూరైనాయి. సీసీ రోడ్ల కాడ గ్రామ పంచాయతీ సిబ్బంది మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నట్టు నాకు అందరూ ఫోటోలు దాంతోపాటు వీడియోలు పెట్టడం జరుగుతుంది. సో వీడియోలు పెట్టడం దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తే ఒక్కొక్క వార్డుకు సిబ్బంది 3 నెలలకు 2 నెలలకు కూడా వస్తలేరు. సో పారిశుద్ధ్యం కరువు అవుతుంది. మనం జనాలకు ఇవ్వాల్సింది సో పారిశుద్ధ్యం తాగునీరు దాంతోపాటు మౌలిక వసతుల భాగంగా సో దోమల నివారణ ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకోవడం జనాలు అడిగేటి గివే మన దగ్గర నుంచి. అంతకు మించి ఏమైనా జరుగుతుంది అది అభివృద్ధిలో భాగం కాదు. వాస్తవానికి అది ప్రాథమిక బాధ్యత. సో మిగతా ఏమైనా వేస్తే దానికి మించి ఏమైనా వేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ మోర్లు సాఫ్ చేసుడు కావచ్చు ఈ నల్లాలు సక్రమంగా పెట్టడం కావచ్చు దాంతోపాటు ఈ దోమల నివారణ కావచ్చు సో ప్రజల ఆరోగ్యం దృష్టి వేసేటని ప్రాథమిక విధులు గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక విధులు ఇవి. సో దీన్ని అభివృద్ధి అసలే అన్నారు. సో ఇది కూడా కరువు అవుతుందనే ఉద్దేశంతో జనాలందరూ మనం ఊళ్ళకి పోతే చదవడానికి పోతే క్వశ్చన్ చేస్తున్న ఉద్దేశంతో నేను సిబ్బంది బిల్లులు ముఖ్యంగా ఆగింది ఎందుకు అంటే మనకు కొత్తపల్లి HDFC బ్యాంకులో మనకు అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో మనకు జీతాలు పడతాయి. ఆ జీతాలకు మేము దాదాపు కార్యదర్శి గారి
మాటనో లేకపోతే మేము బిజీ ఉన్నాం ఏదో జరిగి సైన్స్ చేంజ్ చేయాలి. అంటే గత పాలకవర్గం నుంచి ఈ పాలకవర్గం వరకు సర్పంచ్ గారి కార్యదర్శి గారి నాది సైన్ చేంజ్ చేయాలి. ఈ సైన్ చేంజ్ చేయడంలో సో కమ్యూనికేషన్ లోపంతో లేట్ అయింది. సో దానివల్ల సిబ్బంది యొక్క 2 నెలల జీతాలు పెండింగ్ పడ్డాయి. సో ఇంకొక నెల జీతం పెండింగ్ పడడానికి కారణం ఏంది, ఇంకొక నెల జీతం వరకు కారణం ఏంది అంటే సో సిబ్బంది గ్రామంలో వివో బిల్డింగ్ల కాడికి సిమెంట్ బత్తాలు జారగొడతా ఉన్నారు. సో దాంతోపాటు వివో బిల్డింగ్ల కాడికి కంకర జారగొడతా ఉన్నారు. సో దాంతోపాటు వివో బిల్డింగ్లకు నీళ్లు పడతా ఉన్నారు. దాంతోపాటు గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంటే దానికి గడ్డికట్టలు వరుస్తూ ఉన్నారు. సో దాంతోపాటు గడ్డికట్టలు వరుస్తూ ఉన్నారు, సిమెంట్ బత్తాలు జారగొడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని గ్రామ ప్రజలు ఇవన్నీ గమనించి మనం ఒక ప్రజాప్రతినిధి ఉన్నాం కాబట్టి నన్ను అడుగుతారు. సో అడిగితే మరి ఇది ఏంది ఏం కథ అని చెప్పేసి నేను సో కలెక్టరేట్లో ప్రజావాణిలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా విచారణకు గౌరవ ఎంపీఓ గారు 4వ తారీఖు ఆగస్టు 2026 రోజున మనకు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. సో నేను జూలై 20వ తారీఖు నాడు సోమవారం రోజుని కంప్లైంట్ ఇస్తే సో గౌరవ సర్పంచ్ గారు నా మీద అదే జూలై 29వ తారీఖు నాడు సో ఉప సర్పంచి అభివృద్ధిని అడ్డుకుంటాడు, చెక్ల మీద సంతకం పెడతలేడు. దాంతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నా, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఉప సర్పంచ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటి విచారణలో భాగంగా గౌరవ మండల ఎంపీఓ గారు 4వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ రావడం జరిగింది. సో నేను వాళ్ళకు వివరించిన అంశాలు వచ్చేసి సో నేను ఫాస్ట్గా చదివి వినిపిస్తాను. సో నాకు జూన్ 2వ తారీఖు రోజు జెండా కార్యక్రమం రోజు నాకు అవమానం జరిగింది. నేను జూన్ 3వ తారీఖు నాడు గౌరవ ఎంపీడీఓ గారికి నేను వినతి పత్రం అందించిన. సో దీనికి నాకు సమాధానం కావాలి, ఎందుకు అట్లా చేశారు, ఎజెండా 8:30కు పంపి 8 గంటల 9 నిమిషాలకి ఎందుకు జెండా ఎత్తాల్సి వచ్చింది, నేను 100 మంది దాదాపు గ్రామంలోని 100 మంది ముందు సో నవ్వుల పాలైపోయినా నేను తలదించుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నాకు కార్యదర్శి గారు నాకు దాన్ని ఏమంటారు ఎజెండా పంపించారు కాబట్టి దీని మీద సమాధానం చెప్పాలి, పరువు నష్టం జరిగింది కాబట్టి అని చెప్పేసి అదొకటి అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే దాదాపు 2 నెలల క్రితం జరిగిన గ్రామ సభలో మేము చెప్పుకోవడం జరిగింది. ఏమైందంటే సో ప్రతి ఒక్కరు మావాడ కత్తలేరు, సిబ్బంది మావాడ కత్తలేరు అని అడిగితే నేనేం చెప్పినా అంటే సో ఏం చెప్పినా అంటే మీరు ఏ వార్డుకి పోయినా కూడా సిబ్బంది ఆ వార్డు మెంబర్ యొక్క సంతకం తీసుకోర్రి అని నేను కార్యదర్శి గారికి చెప్పడం జరిగింది. అది కూడా తీర్మానం చేసినాం. దాదాపు 2 నెలల నుంచి ఏ వార్డు మెంబర్ ఇంటికి పోలే, ఎక్కడ సంతకం తీసుకోలే. అంటే పని అయినట్ట కానట్ట అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాకు. సో దాంతోపాటు ఏం చేసిన అంటే సో ఒకవేళ ఎక్కడైనా పని జరిగితే సో కార్యదర్శి గారు ప్రత్యక్షంగా వెళ్తున్నారా, లేదంటే ఎవరైనా ఫోటోలు తీసి పంపిస్తే ఫార్వర్డ్ చేస్తురా. సో మ్యాక్సిమం గ్రూపులలో అదే జరుగుతుంది. మాకు గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రూప్ ఉన్నది. సో ప్రతి గ్రూపులో ప్రతిసారి మేడం గారు ఫీల్డ్ విజిట్కి వెళ్లకుండా డైరెక్ట్ ఫోటోలు ఫార్వర్డ్ చేస్తారు. సో ఇది కూడా నేను కంప్లైంట్లో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు గ్రామ పంచాయతీలో ఉన్న సామాన్లకు సంబంధించి ఒక స్టాక్ రిజిస్టర్ ఉండాలి మనకు. సో బల్బులు ఎన్ని ఉన్నాయి, నల్లలు ఎన్ని ఉన్నాయి, వైర్లు ఎన్ని ఉన్నాయి, ఫ్యూజ్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి దాదాపు 3-4 నెలల క్రితమే నేను చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన కూడా దాఖలాలు లేవు. సో ఇది కూడా నేను ఇచ్చిన ప్రజావాణిలో మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే మనము గ్రామ పంచాయతీలో అదనపు సిబ్బందిని పెట్టుకున్నాం. 6 కాక ఇంకా 3 ఎక్కువ పెట్టుకున్నాం, 9 మందిని పెట్టుకున్నాం. 9 మందిని పెట్టుకున్నాక కూడా వాడకు నెలకొకసారి 2 నెలలకు ఒకసారి రాకపోతే సో మనం జనాలకు ఏం సమాధానం చెప్తాం అనే ఉద్దేశంతో సో నేను జీతాల మీద సంతకం పెట్టింది వాస్తవం. కానీ నేను 3 నెలలది పెట్టలేదని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. నేను 2 నెలలది మనకు అకౌంట్ యాక్టివేట్ కావడానికే 2 నెలల టైం పట్టింది. సో దాని తర్వాత నెల రోజుల నుంచి నేను జీతాలు ఆపిన. వాస్తవానికి ఎందుకు ఆపిన అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది బయట పనులు చేస్తూ ఉన్నారు. సో బయట పనులు చేస్తారని చెప్పేసి నేను ఆపడం జరిగింది. ఆపిన భాగంగా నేను ఏమేమి మెన్షన్ చేసిన అంటే ఎంపీఓ గారి ముందు గ్రామ పంచాయతీ నీళ్ళ ట్యాంకరు దాదాపు నెల 15 రోజుల పాటు జీపీకి రాలేదు. ఆ సమయంలో ఎన్ని ట్యాంకర్లు వాడితే దాన్ని లెక్కలేదు. దాంతోపాటు అసలు జీపీ ట్రాక్టర్ మరి ట్రాక్టర్ యొక్క బాధ్యత ఎవరిది అని నేను అడగడం జరిగింది. అడగంటే దీనికి సర్పంచ్ గారు బరాబరి ట్రాక్టర్లను వాడతా, దాంతోపాటు వర్కర్లను వాడతా, అది ఈజీఎస్ వర్క్, ట్యాంకర్లకు లెక్క ఎప్పుడే ఉండదు, అది గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఇష్యూ కాబట్టి సో నేను సిబ్బందిని వాడడం జరుగుతుంది, దాంతోపాటు ట్యాంకర్ వాడబడుతుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పడం జరిగింది. అది కూడా ఆన్ రికార్డ్ మన దగ్గర ఉన్నది, దాన్ని కూడా నేను పొందుపరుస్తాను. దాంతోపాటు జీపీ ట్రాక్టర్ వచ్చేసి సిమెంట్ బస్తాలు, కంకర, ఇసుక, గడ్డి కట్టలు జారగొడితే మరి పారిశుద్ధ సేకరణ ఎప్పుడు జరుగుతుంది,
దాంతోపాటు పారిశుద్ధ్య సేకరణ జరగకపోతే మరి డీజిల్ బిల్లుకి గిన్ని వేలు ఎందుకు అవుతుంది, దానికి ఎందుకు కట్టాలి, మన డీజిల్ బిల్లు ఎందుకు పే చేయాలి? ఇది నా క్వశ్చన్. నేను అడిగినందుకు తప్పు. దాంతోపాటు గ్రామ పంచాయతీ పనివేళల సమయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గడ్డికట్టలు జరగొట్టు జరుగుతుంది. అది అందరికి కనబడుతుంది, ఊర్లో అందరికి కనబడుతుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి గడ్డికట్టలు జరగొట్టు జరుగుతుంది. ఈ గడ్డికట్టలు జరగొడితే ఒకవేళ ఆ సమయంలో గడ్డికట్టల పాములు ఉంటే, దాంతోపాటు తేళ్ళు ఉంటే, కుట్టి ఎవరికైనా జరిగి ప్రమాదం జరిగితే ఎవరింటికాడ ఎత్తారు? సర్పంచ్ ఇంటికాడ ఎత్తారా, లేకపోతే నా ఇంటికాడ ఎత్తారా, లేకపోతే కార్యదర్శి ఇంటికాడ ఎత్తారా, గ్రామ పంచాయతీ ముందు ఎత్తారా అని అడగడం జరిగింది. అయితే దీన్ని కూడా సర్పంచ్ గారు సమాధానం చెప్పడం జరిగింది. బరాబరి గడ్డికట్టలు జరగొడతారు, బరాబరి గడికట్టలు వలుతారు. సో అది గ్రామ అభివృద్ధి కాబట్టి బరాబరి వడతారని చెప్పి జరిగింది. ఇక ఏం చేయంగా లేని గడ్డికట్టలు జారగొడితేనే పాములు గుట్టి చచ్చిపోతారా అని అనడం జరిగింది. సర్పంచ్ ఆధీనంలో పనిచేస్తారు, ఎక్కడ పని చెప్తే అక్కడికి చేస్తారు, ఊరు కోసమే చేస్తారు. ఎక్కడ వ్యవసాయ కారణం ఇళ్ళలో పని చేసుకుంటలేరు, ఊరు పనే చేస్తారు సిబ్బంది. ఊకుండకపోతే ఇంకేం చేస్తావు? ఫిర్యాదులు చెయ్యి, ఫిర్యాదులు చేస్తావు చేస్తాను నువ్వు, ఫిర్యాదులు చేస్తాను కదా చెయ్యి. ఇట్లా ఊరు చేస్తలేరట, సిబ్బంది పని చేస్తలేరట, కార్యదర్శి మేడం పని చేస్తలేరట, దానికి కీల కొండలు పెట్టుకుంటా రాజకీయం చేస్తాను. ఇది రాజకీయం కాదు, రాజకీయమే చేస్తాను నువ్వు, బరాబరే చేస్తాను నువ్వు రాజకీయం. నేను ఎస్సీ కాలేజీ మేడం ఒక 4-5 సార్లు నిన్ను తీసుకపోయి చేయించిన పని, ఏ వార్డులైనా పని చేసినా, ఎక్కడైనా చేసినావు, చేస్తాను. 5 సంవత్సరాలు అంతటి చేస్తాను. అభివృద్ధి కొరకు ఉంటుంది కానీ మేము అడ్డుకునేటోళ్ళం కాదు. అడ్డుకున్నాం. ఇప్పుడు కాంప్లిమెంట్ చేస్తే అడ్డుకున్నట్టే. మేడం గురించి మేము మేడం ఏం తప్పు చేసింది? ఎక్కడ తప్పు చేసింది చెప్పు. కంట్రోల్ లేదు. ఎక్కడ కంట్రోల్ లేదు, ఎవరి కంట్రోల్ లేదు. బరాబరి కంట్రోల్ ఉన్నది, కంట్రోల్ పని చేస్తాను. రెస్పాన్సిబిలిటీ బరాబరి పని చేస్తాను లేదు, చెప్తలేదు. మీరు అడిగినారు కూడా మేడం గారు ఉన్నదంటే పోతలేదు, చేపిస్తలేదు. సిబ్బంది నువ్వు నాకు చెప్పు, నేను తోలుతా. నువ్వు చెప్తావు, నాకు చెప్పు. ఇక్కడ సర్పంచ్ చెప్పు, నేను తోలుతా. నేను చెప్పిన కాడ చెప్పవుతుంది. సర్పంచ్ చెప్పాడు, సెక్రటరీ చెప్పాడు, సర్పంచ్ చెప్పాలి. నేను ప్రతి మీటింగ్ లో చెప్పిన కార్యనిర్వహణ ఎవరు? సర్పంచ్ చెప్పిందే కార్యదర్శి చెప్తుంది. సారే చెప్తాడు. సర్పంచ్ ఏడింది పోతే ఆడికి పోతారు, పనులు చేస్తారు. సిబ్బంది గడ్డి కట్టలు మొత్తాలు చెప్తే నీళ్ళు పడతారు. అది ఉపాధి హామీ పని చేయిస్తాను, చేస్తారు. చేసేదానికి ఇటు దూలినాం వాడు దూలినాం బరాబరి చేయిస్తా. అది పర్సనల్ కాదు, అది పర్సనల్ కాదు, ఊరు పని, గ్రామ అభివృద్ధి పని. రోడ్ అయినా నేను చెప్పిన పని చేస్తాడు. నువ్వు రేపు రోడ్డు పట్టుకుంటే నువ్వు చేయించుకో, వద్దంటన్నా. ట్యాంకర్ పెట్టుకున్నారు, ఇది పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు అని అంటే బరాబరి పెట్టుకుంటాం. నీళ్ళు మొత్తం ఈజీఎస్ వర్క్కు దానికి ఉన్నది, పెట్టుకునే బాధ్యత ఉన్నది. దాని ప్రకారంగా నేను నడిపిస్తాను. మీరు ఫోటోలు కొట్టి మీరు ఏం చేసినా ఏం కాదు, బరాబరి చేయిస్తాను. సో మొన్న వింజపల్లి కాడ ఒక యువకుడు 40 సంవత్సరాల యువకుడు పాంగుడి చచ్చిపోయాడు. అదొక పాసిబిలిటీ ఉన్నది. సో దాంతోపాటు మొన్న ఒక స్కూల్లో 4వ తరగతి పిల్లాడు ఒక జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడో కిటికీ పక్క కూర్చుంటే వచ్చి నాగుపాంగుడితో చచ్చిపోయాడు. అవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను అడిగిన. సో అడిగితే బరాబరి వాడటానికి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది గడ్డికట్టలు వేర్చి సిబ్బంది దాని మీద గడ్డికట్టల మీద కూర్చుండి వచ్చిండు. దానికి తాడు కట్టలే ఏం కట్టలే. వాడు ఆ నుంచి వడ్డా కూడా, సిబ్బంది ఆ నుంచి వడ్డా కూడా, లేకపోతే వైర్ తగిలి కరెంట్ షాక్ వచ్చినా కూడా అది కూడా ఒక ప్రమాదమేగా అని చెప్పడం జరిగింది. దానికి కూడా సర్పంచ్ గారు తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. దాంతోపాటు గ్రామ పంచాయతీకి సంబంధించి పైపు తీసుకురావడం జరిగింది. పైపు తీసుకొస్తే మా వార్డు సభ్యుడైన 9వ వార్డు సభ్యుడైన తిరుపతి అన్న గారు ఒకటి 100 మీటర్ పైపు, ఒకటి 50 మీటర్ పైపు, 2 కలిసి 150 మీటర్లు. సో దాదాపు ఇది ఎల్లమ్మ జాతర ముందు చెప్తున్నా. సో ఎల్లమ్మ జాతర ముందు దాదాపు 10,000 విలువైన పైపు తీసుకురావడం జరిగింది. ఈ పైపు ఎందుకు తీసుకొచ్చారు, దీని అవసరం ఏంటని తిరుపతి అన్న గారు అడిగితే సర్పంచ్ గారు ఏమన్నారు అంటే, సో ఊరు శుభ్రం చేయడానికి, ఎల్లమ్మ జాతర వచ్చింది కదా, ఊరు శుభ్రం చేయడానికి ఇప్పుడు ఎట్లున్నది ఊరు, దాంతోపాటు నేను సీసీ రోడ్లు పోతాను కదా, నేను వాడుకుంటాను, మీరు చూస్తారు, మీరు ఆరోపణ చేస్తారని దానికోసం తెప్పించా అనుకుంటారు. కానీ దానికి కాదు, నేను ఊరు శుభ్రం చేయడానికి అని చెప్పి ఆ పైపును కూడా
సో కాంట్రాక్టర్కి వాడారు. అది ఆ పైపు ఎట్లా బయటకు వచ్చింది, దానికి అధికారాలు ఎవరు ఇచ్చారని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజల సొమ్ము కాబట్టి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ప్రజల సొమ్ము, దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను, అది మిస్యూజ్ అవుతుందని చెప్పేసి. ట్యాంకర్ ప్రజల సొమ్ము, గ్రామ పంచాయతీ సొమ్ము. దాంతోపాటు సిబ్బంది గ్రామ పంచాయతీ జీతం ఇస్తుంది కాబట్టి సిబ్బంది అక్కడ ఎందుకు పనిచేస్తారని అడిగిన. దాంతోపాటు ఇలా పైపు గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజల సొమ్ము 10,000 రూపాయలు కాబట్టి దాన్ని కూడా అడగడం జరిగింది, దాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది మహిళా సంఘాల బిల్డింగ్లకు నీళ్ళు పడుతుంటే, సిమెంట్ బత్తాలు మోస్తుంటే, గడ్డి కట్టలు జారగొడుతుంటే, గడ్డి వరుతుంటే, ఇసుక కంకర మురం జారగొడుతుంటే గ్రామ ప్రజలు పారిశుద్ధ్య లోపం జరుగుతుంది. సో పారిశుద్ధ్య లోపం జరుగుతుంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడ పనిచేస్తారు, మీరు గ్రామ పంచాయతీ నుండి జీతాలు ఎట్లిస్తారు అంటే నేను గ్రామ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి నేను గౌరవ ఎంపీఓ గారికి విన్నవించడం జరిగింది. దాంతోపాటు 70,000 ఫాగింగ్ మిషన్, 70,000 చిల్లర ఫాగింగ్ మిషను, ఇది 4వ తారీఖు 8వ నెల 2026 విచారణ జరిగింది. దానికంటే ఒక రోజు ముందు బాడీ మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఫాగింగ్ మిషన్ తెచ్చి 5 నెలలు అవుతుంది. ఎండాకాలంలో కూడా కమెంట్లు పెట్టారు, గ్రూప్లో మెసేజ్ పెట్టారు దోమలు అని, వానాకాలంలో కూడా దోమలు కుడతానని మెసేజ్ పెట్టారు యువకులు విలేజ్ గ్రూపులలో. కానీ ఏ రోజు ఫాగింగ్ మిషన్ కొట్టలే. దాని బాడీ మీటింగ్ కంటే ముందు మళ్ళీ అడుగుతాం కావచ్చు అని చెప్పేసి దాన్ని ఏమంటారు చింతలపల్లి నుంచి ఇందుకు దాకా ఒకసారి వచ్చింది ఫాగింగ్ మిషన్, దాని తర్వాత నడిచింది, కానీ అట్లా ఒకసారి కొట్టిరు. దాని యొక్క ఉపయోగం ఏంది అని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే దీనికంటే నెల రోజుల ముందే, ఈ విచారణ కంటే నెల రోజుల ముందే సో ఫాగింగ్ మిషన్లో మందు తీసుకురారి అంటే దోమల మందు తీసుకురారి కొట్టురని తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ నెల రోజుల్లో కూడా ఒక్కసారి కూడా కొట్టాలి, ఒక్కసారి తూతు మంత్రంగా మళ్ళీ బాడీ మీటింగ్ వరకు 4వ పేన నెల జూలై నుంచి ఆగస్టు వరకు ఒక్కసారి వాడారు దాన్ని. ఏది ఆ సప్పుడు వినిపించారు, ఎందుకంటే ఆ మీటింగ్ ఉంటుంది కాబట్టి అని సప్పుడు వినిపించారు, ఇది కూడా వాస్తవమే. దాంతోపాటు ఏంటంటే మేడం వచ్చినప్పుడు ఏమన్నారు, నేను ప్రతి 30,000 దాటితే ఎంపీకి పోమని చెప్తా అని చెప్పింది. ప్రతి 30,000 దాటితే ఎంపీకి పోమని చెప్పిన 11 మోటార్లకు 1,10,000 ఎంపీకి ఎందుకు పోలేదు, నన్ను జీతాల దాని మీద సంతకం పెట్టాలని చెప్పేసి ఎందుకు ఫోర్స్ చేస్తున్నారని అడిగిన. సో దాంతోపాటు నల్లల బిల్లు ఏఈ గారు రిజెక్ట్ చేసారు, నీ ఎట్లా సంతకం పెట్టాలి, మోటార్ బిల్లు ఏఈ గారు రిజెక్ట్ చేసి ఎట్లా సంతకం పెట్టాలి, డీజిల్ బిల్లు పెట్టిందని ఎట్లా సంతకం పెట్టాలని చెప్పేసి నేను రిజెక్ట్ చేయడం జరిగింది, బరాబర్ రిజెక్ట్ చేసిన. సో దాంతోపాటు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగిన, నెల రోజులలో అన్ని వార్డులలో ఒక్కసారి పారిశుద్ధమైందా, పోనీ 2 నెలల్లో అయిందా, లేకపోతే 3 నెలల్లో అయిందా అని నేను ఎంపీఓ గారి ముందు క్వశ్చన్ చేయడం జరిగింది. మేడం గారు డిప్యుటేషన్ మీద వచ్చారు, గౌరవ ఇందుర్తి కార్యదర్శి ప్రస్తుతం ఉన్న మేడం గారు డిప్యుటేషన్ మీద వచ్చారు. అంటే ఆమె సీతారాంపూర్లో నుంచి ఇటు వచ్చారు, మన కార్యదర్శి అటు వేయండు. సో ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన మేడం గారు పారిశుద్ధ లోపం ఉన్నది, సో పర్యవేక్షణ లోపం ఉన్నది కాబట్టి ఈమె అద్దు అని చెప్పేసి నేను కలెక్టరేట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో కంప్లైంట్ చేసినందుకు మళ్ళీ నా మీద 29వ తారీఖు నాడు చెక్కులు అడ్డుకుంటాడు, దాంతోపాటు అభివృద్ధిని అడ్డుకుంటాడు, సంతకాలు పెడతలేడు, దాంతోపాటు సిబ్బంది జీతాలు అడ్డుకుంటాడు అని నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి నేను చెప్తున్నా అంటే, సో గౌరవ కార్యదర్శి గారు ఎవరి ఆధ్వర్యంలో సిబ్బంది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారని ఎంపీఓ గారిని అడిగిన, సర్పంచ్ గారు దానికి బరాబరి సర్పంచ్ చెప్పినట్టే వింటారు అని చెప్పిండు. ట్రాక్టర్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటా అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో ఉంటాయని చెప్పిండు. ట్యాంకర్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటా అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో ఉంటాయని చెప్పారు. సో మరి కార్యదర్శి ఎవరి ఆధ్వర్యంలో ఉంటా అంటే కార్యదర్శి సర్పంచ్ ఏం చెప్తే అది చేస్తా అని బరాబరి బల్ల గుర్తు చెప్పడం జరిగింది. సో నేను దానికన్నా సో సర్పంచ్ చెప్తే సిబ్బంది పనిచేస్తారు, సర్పంచ్ చెప్తే ట్యాంకర్ నడుస్తుంది, సర్పంచ్ చెప్తే ట్రాక్టర్ నడుస్తుంది, మరి కార్యదర్శి పదవి ఎందుకు మనకు? అన్నీ మీరే చెప్పుర్రి, మీరే సుప్రీం కాబట్టి కార్యదర్శి మీరే ఉండుర్రి, సర్పంచ్ మీరే ఉండుర్రి అని అడగడం జరిగింది. గౌరవ ఎంపీఓ గారి ముందే నేను అడగడం జరిగింది. ఇది నేను చేసిన తప్ప. సో దాంతోపాటు ఏంటంటే నాకు సిబ్బంది మాకు పని ఇబ్బంది అవుతుంది, మాతోటి మొరం పోపిస్తూ ఉన్నారు, దాంతోపాటు మాతోటి గడ్డికట్టలు వరిపిస్తూ ఉన్నారు, గడ్డికట్టలు జారగొట్టిపిస్తూ ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి సిబ్బంది నాకు విన్నవించుకున్నారు కాబట్టే నేను సిబ్బంది జీతాలు ఆపిన ఏదో ఒకటి బయటపడాలని చెప్పేసి. సో జీతాలు ఆపితే ఉప సర్పంచ్ జీతాలు ఆపుతానని చెప్పేసి వాళ్ళతోటి నా మీద అలిగేషన్. ఒక ఉప సర్పంచ్ అనేటువంటి నేను చదువుకున్నోడిని, నేను 10th ఇంటర్ బీటెక్ చేసిన, నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి కొన్ని 100 మందిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కానిస్టేబుల్, ఎస్ఐలు, బ్యాంక్ ఎంప్లాయీని తయారు చేసిన. వాళ్ళు చిన్న జీతగాళ్ళు
వాళ్ళ జీతాలు ఆపాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన, అంత విచక్షణ రహితంగా నాకు ఆలోచన ఎప్పటికీ లేదు. బట్ వాళ్ళు మిగతా పనుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి నాకు విన్నవించుకుంటే నేను జీతాలు ఆపిన, ఇదేదో ఒకటి బయటపడాలని చెప్పేసి జీతాలు ఆపిన. అదే జీతాలు ఆపిన విషయంలో నన్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ నాయకులు గౌరవ సర్పంచ్ గారితో మళ్ళీ ప్రజావాణి వేరని తెలిసింది. అందుకే నేను నా ఆవేశాన్ని, నా ఆలోచన నా గ్రామ ప్రజల ముందు షేర్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి విన్నవించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అనే ఉద్దేశంతో నేను వీడియో ద్వారా మేము ముందుకు వచ్చిన. నేను చదువుకున్నోడిని, నేను ఒక ఉన్నత లక్ష్యంతో ఊళ్ళో స్కూల్ బాగుపడాలని చెప్పేసి, దాంతోపాటు ఊళ్ళో ఉన్న యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ లక్ష్యంతో మనం ఒక మెంబర్గా ఒక విలేజ్ పౌరుని చెప్తే ఎవడినాడు ఈ కాలంలో, దానిపై ఒక ప్రోటోకాల్ అన్న ఉద్దేశంతో ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి అవకాశం వచ్చింది కాబట్టి నేను ఉప సర్పంచ్గా నేను నెగ్గించుకొని నేను వచ్చినందుకు నన్ను ఇన్ని విమర్శల పాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు సర్పంచ్ గారు ప్రతిసారి మీటింగ్లో మీరు రారి, మీరు ఆ సిబ్బందిని పని చేయించుకోర్రి, మీరు చేయర్రి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫిబ్రవరి 21 రోజు శనివారం రోజున కొమట్ల కిషన్ వాళ్ళ కొడుకు దినేష్ అనేటువంటి నా మిత్రుడు, దినేష్ అనే వ్యక్తి నా మిత్రుడు. సో గుడికాడ మన ఏదైతే శివాలయం ఉందో శివాలయం కాడ ట్యాంకర్ను దాంతోపాటు బోరింగ్ యొక్క వీడియో తీసి, ఈ వీడియో కూడా మీకు ఇక్కడ చూపిస్తా. మామ ఇక్కడ పారిశుద్ధ్యం గిట్లున్నది, గుడి గిట్లా, సో కంపల్సరీ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు ఏపిస్తావా గ్రూప్లో పెట్టన్నా అని అడగడం జరిగింది. గ్రూప్లో పెట్టాను అంటే నేను దానికి నాకు పర్సనల్గా వాయిస్ మెసేజ్ పెట్టి నా వీడియో పెట్టడం జరిగింది, అది కూడా మీరు వినొచ్చు ఇప్పుడు. శుభోదయం. కొంచెం ఇది క్లీన్ చేపి, ఇవి అంతా మొత్తం అంత బాగాలేదు, ఇక వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి. జర ఒక్కసారి మీ సిబ్బందికి చెప్పి మన కోసం జర క్లీన్ చేపి అంత పరిసర ప్రాంతాలు, గుడి ముందటి అంతిగో జర వీక్లీ వన్స్ జర పంపి మామ, ఎందుకంటే గుడి అనేది శుభ్రత ఉంచుకుంటే గుడి బయట అనేది ఇంపార్టెంట్ కదా, కొంచెం చూడు. సో ఇట్లా పెట్టినాక నేనేమన్నా అంటే, మిత్రమా వద్దు, మీరు గ్రూప్లో పెట్టుడద్దు, నేను రేపు పొద్దున 7 గంటల నుంచి నేను అది పని క్లియర్ చేపిస్తా, ఆదివారం కాబట్టి నీ ఊళ్ళోనే ఉంటా, క్లియర్ చేయించి నీకు వీడియో పెడతా అని చెప్పిన. లేదు నీ ఊళ్ళోనే ఉన్నా అని చెప్పాడు. సరే ఓకే, నీ పని అయిపోయింది, ఫోన్ చేస్తా రా అని చెప్పిన. అదే ఆదివారం నాడు పొద్దున, అదే శనివారం నాడు సాయంత్రం నేను కార్యదర్శికి ఫోన్ చేసి నాకు ఒక 2 వర్కర్ కావాలి, ఇక్కడ కంప్లైంట్ చేసి గ్రూప్లో పెడతా ఉన్నారంటే ఆయన నాకు ఆదివారం రోజు పొద్దున 7 గంటలకు 2 వర్కర్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పంపర్ ఆపరేటర్ సంపద ఇవ్వడం జరిగింది. అంటే 3 వర్కర్లు నేను కలిసి 7 గంటల నుంచి దాదాపు 9 గంటల దాకా ఆ ట్యాంకర్ పరిసరాలు, దాంతోపాటు బోరు పరిసరాలు, దాంతోపాటు డ్రైనేజ్ అంతా క్లీన్ చేసే వరకు ఆయన రేకొండ నుంచి వచ్చిండు. ఏది దినేష్ అనే వ్యక్తి రేకొండ నుంచి వచ్చి చూసి థ్యాంక్ యూ మిత్రమా పని జరిగినందుకు నేను చెప్పేసి నేను గ్రూప్లో పెట్టన్నా అని చెప్పేసి స్పందించిన గ్రూప్లో పెట్టన్నా అంటే నాకు ఎటువంటి హంగులు ఆర్భాటాలద్దు, పని జరిగింది సంతోషం, నువ్వు గ్రూప్లో పెట్టకు అని చెప్పడం జరిగింది. ఈ విషయం నేను అక్కడ పని చేయించిన విషయం గౌరవ సర్పంచ్ గారి దృష్టికి వెళ్ళింది. సిబ్బందిని వాడుతున్నా అన్న విషయం వెళ్ళి, నువ్వు వార్డు మెంబర్ చెప్తే వింటావా, నువ్వు ఉప సర్పంచ్ చెప్తే తోలుతావా, నువ్వు వర్కర్స్ అని చెప్పేసి 5 రోజులు పంచాయతీ కార్యదర్శి ఫోన్ లిఫ్ట్ చేయలే. మేము అభివృద్ధిలో భాగస్వామ్యం ఎట్లయితే చెప్పండి మీరు ఒకసారి, మేము ఎట్లా పని చేయాలి? సిబ్బంది నీకు సీసీ రోడ్ల కానీ వర్క్ చేయబట్టే, సిబ్బంది వివో బిల్డింగ్ల కానీ వర్క్ చేయబట్టే, ఆ సిబ్బంది మీ చెప్పు చేతలనే ఉంటే మీ సిబ్బందితో మేము ఏం పని చేపిస్తాం, మీరు చేపియాలని మీరు అనబట్టి. దాంతోపాటు సో ఇంకొకటి ఏంటి అంటే, నేను ఊళ్ళో కనబడతలేను ఒకటి తీసుకొచ్చారు, అప్లికేషన్లో పెట్టారు. ఊళ్ళో కనబడతలేను అంటే నేను ఇవన్నీ చేపిద్దామనే ఉద్దేశంతో, నేను ఒక ఆలోచన విధానంతో, నాకు అంత వెసులుబాటు ఉంది కాబట్టి నేను రాజకీయంలోకి వచ్చిన. నేను గ్రామ సేవ చేసుకుందామని చెప్పేసి నేను రాజకీయంలోకి వచ్చిన. నాకు 24 గంటలు ఒక 4 గంటలు విలేజ్ కేటాయించినా కూడా నేను కన్న తల్లికి, పుట్టిన ఊరుకు, జన్మనిచ్చిన ఊరుకు, నేను పుట్టిన ఊరుకు సేవ చేసుకుందామని వచ్చిన. నాకు అంత ఆలోచన విధానం లేకుండా నేను ఏదో ఆవేశంతో వచ్చి నేను ఆవేశంలో గెలిచి ఆవేశంలో ఉప సర్పంచ్ కాలే. నేను బరాబర్ నేను స్కూల్కు సేవ చేసుకుందాము, నేను యువకులకు ఒక అన్న లెక్క నిలబడదాము, ఒక అండగా నిలబడదాము, సో ముసలిలో ఒక అండగా నిలబడదామని చెప్పేసి నేను ఒక ఉన్నతమైన లక్ష్యంతో వచ్చిన. నేను గ్రామ పంచాయతీ సొమ్ము, గ్రామ ప్రజల యొక్క సొమ్ము తిందామని చెప్పేసి కాదు, నేను బయట విలేజ్లో నుంచి బయటకు వెళ్ళి కష్టపడి ఓ 10 రూపాయలు సంపాదించుకుని అలా 2 రూపాయలు ఖర్చు పెడదామని వచ్చిన. దానికి ఉదాహరణ కూడా మీకు చెప్తాను. నేను 10th క్లాస్ విద్యార్థులకు జనవరి 26 తారీఖు నాడు మీటింగ్, మన రిపబ్లిక్ డే ఏదైతే జరిగిందో అలా 10th క్లాస్ విద్యార్థులకు చెప్పిన 500 మార్కులు ఎంతమందికి దాటితే 22 మంది ఉన్నారు, 500 మందికి ఎంతమంది దాటితే అంతమందికి 5,000 చొప్పున ఇస్తా నాన్న, మీరు మంచిగా చదువురా, కసిగా చదువురా అని చెప్పినాక అందులో 4 విద్యార్థులకు 500 మార్కులు దాటడం జరిగింది. ఇమీడియట్గా రిజల్ట్ వచ్చిన తెల్లారి నెక్స్ట్ డేనే 20,000 రూపాయలు తీసుకుపోయి గౌరవ
హెచ్ఎం కావచ్చు, గౌరవ ఎంఈఓ గారి చేతిలో 20,000 పెట్టిన. తెల్లారి రిజల్ట్ వచ్చింది, 24 గంటలు గడవక ముందుకి 20,000 రూపాయలు పెట్టిన. సరే మీరు ఈరోజు ఇస్తే నార్మల్ అవుతుంది, ఇంకో కొంతమందికి మోటివేషన్ ఉండాలంటే మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇద్దామని చెప్తే ఆ మేడం దగ్గర అక్కడనే పైసలు పెట్టేసి మళ్ళీ 10-15 రోజుల తర్వాత ప్రోగ్రామ్ చేసి అందరూ నా వార్డు సభ్యులను, గౌరవ సర్పంచ్ గారిని అందరిని ఇన్వాల్వ్ చేసి నేను మీటింగ్ పెట్టి దాన్ని విద్యార్థులకు సన్మానం చేసి వాళ్ళకి పైసలు ఇవ్వడం జరిగింది. అది నేను సేవ చేసుకునే భాగంలో మొదటిది. దాంతోపాటు 2 years బిఫోర్ కాలనీలో పరశురాములు అనే వారి యొక్క ఇల్లు కూలడం జరిగింది వర్షానికి. అప్పటికప్పుడు నేను స్పందించి ఒక 500 రూపాయలు నేను గ్రూప్లో షేర్ చేసి మన ఊరు గ్రామస్తునికి ఆపద వచ్చింది, కనీసం మనం దాన్ని ఏమంటారు ఒక పరదమందమన్నా ఇవ్వాలని చెప్పేస్తే నా ఆలోచనకు స్పందించి మన విలేజ్లో ఉన్న యువకులు 10,000 రూపాయలు అప్పటికప్పుడే ఒక గంటలో తయారు చేయడం జరిగింది, వాళ్ళకి ఇచ్చినాం. దాంతోపాటు మన ఊరికి సంబంధించిన సాయిబాబా అన్న సో బ్రెయిన్ స్ట్రోక్ తోటి బాత్రూంలో పడ్డాడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను అని చెప్పేసి నేను 2,000 రూపాయలు నేను ఫోన్పే చేసి అది గ్రూప్లో మున్నూరు కాపు బాంధవుల గ్రూప్లో, దాంతో విలేజ్ గ్రూప్లో పెడితే అప్పటికప్పుడు నా మిత్రుడు చింతపుల రాము సహాయంతో, నా సహాయంతో మేము పెట్టిన మెసేజ్ల ఆధారంగా దాదాపు 50,000 నుంచి 60,000 అప్పటికప్పుడే జమ అయిపోయినాయి, అన్న అకౌంట్లో జమ అయిపోయినాయి. ఇలాంటి లక్ష్యంతో నేను వచ్చిన. సో స్కూల్ను డెవలప్ చేద్దామని వచ్చినాం. సో యువతకు అన్ఎంప్లాయ్మెంట్, యువత ఉపాధి కల్పిద్దామని వచ్చిన. నేను రాజకీయం చేద్దామని రాలేదు, దాంతోపాటు ప్రజల సొమ్ము తిందామని రాలేదు. నేను ప్రజల సొమ్ము తిందామనే ఉద్దేశం ఉంటే ఈరోజు మనిషింత పంచుకుందాం అన్నారు కదా, సో దానికి ఆన్ రికార్డు ఉన్నది. మనిషింత పంచుకుందాం అంటే అంత లొల్లే ఉండకపో, నా మీద కంప్లైంట్లు రాకపో, ఎప్పుడు అయినా కూడా ఛాయ్ తాగుడు, బిస్కెట్ తినడు, సంతకం పెట్టి వస్తే అంత లొల్లే ఉండకపో. నేను దాన్ని అన్యాయాన్ని ఎదిరించినందుకే నన్ను ఇవాళ ఇంత టార్గెట్ చేశారు. ప్రాబ్లం ఏం లేదు, దానికి కాలం సమాధానం చెప్తుంది. దాంతోపాటు ఈరోజు ఏంటి అంటే నన్ను ఎమోషనల్గా దెబ్బ కొట్టడానికి సో నా టీంలో ఉన్న ఒక మెంబర్ను ఏమేమి ఆఫర్ ఇచ్చారో నాకు తెలియదు, ఒక మెంబర్ అట్లా లాగడం జరిగింది. సో ఇప్పుడు నాకు కోరం తక్కువైంది. అంటే నాకు కోరం ఉండగానే నన్ను ఇన్ని రకాల ఇబ్బంది పెట్టారు లోపల. సో బయట కనబడేది వేరు, లోపల జరిగేది వేరు. లోపల ప్రతి బాడీ మీటింగ్ ఒక యుద్ధమే. ప్రతి బాడీ మీటింగ్లో మనము ఎమోషనల్కి లోనవడమే, బీపీ రేజ్ అవడే. మనకు అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు లోపల. ఈరోజు ఏం చెప్తున్నా అంటే నాకు ఇలా బాడీ ఇప్పుడు వార్డు మెంబర్లో ఒక వార్డు మెంబర్ అంటే గుంజడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతి తీర్మానం పాస్ అవుతుంది. ప్రతి తీర్మానం పాస్ అయితే ఏం చేయాలి, మనం సంతకం పెట్టాలి. సో మనం సంతకం పెట్టకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఈ సస్పెండ్ అంటారు, లేకపోతే అభివృద్ధికి ఆటంకం అని చెప్పి ఇది కంటిన్యూ అవుతుంది. సో అందుకే నేను ఇన్ని రోజులు 7 నెలలు, గత 7 నెలలు ఓపిక పట్టి ఈరోజు నేను ప్రజల ముందుకు తీసుకొచ్చిన, నా ఆవేశాన్ని, నా ఆవేదనను ప్రజల ముందు తీసుకొచ్చిన. ఇప్పుడు వాళ్ళది ఏం అగ్రిమెంటు, మంచికింత పంచుకుందామని చెప్పేసి అగ్రిమెంట్ జరిగిందో మరి ఏం జరిగిందో నాకు తెలియదు. సో తెలిగితే ఆ అగ్రిమెంట్ వల్ల వాళ్ళు అటు వేయరు కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఘోరం ఉంటుంది విషయం. సో కాబట్టి నేను వచ్చిన. సో కాబట్టి నేను నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అసలు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు నేను గ్రామ ప్రజలు పరిపాలనలో భాగం. మేము తప్పు చేస్తే మీరు అడిగే అంత మీకు ఉన్నది, మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఓటెత్తనే మీకు గెలిచినాం కాబట్టి, 100% మీరు ఓటెత్తనే మీకు గెలిచినాం కాబట్టి 5 సంవత్సరాలు మాకెంత బాధ్యత ఉందో గ్రామ ప్రజలుగా, గ్రామ యువకులు కూడా మీకు కూడా అంత బాధ్యత ఉన్నది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, సో నాకు ఇప్పుడు ఆపద వచ్చింది, నాకు కోరం తగ్గింది, ఆపద వచ్చింది. సో ఆపద వచ్చింది ఒక ఉన్నత లక్ష్యంతో వచ్చిన. సో వీళ్ళు పెట్టే మానసిక ఈ కంప్లైంట్ల వల్ల, దానివల్ల నేను మనోవేదనకు గురై నాకు బీపీ రేజ్ అవుతూ ఉన్నది. నేను 4వ తారీఖు నాడు ఎంపీఓ వారికి చెప్పడం జరిగింది, సంతకం పెడతాను. 4వ తారీఖు నుంచి 19వ తారీఖు దాదాపు 15 రోజుల నుంచి నేను సిద్ధంగా ఉన్నా సంతకం పెట్టడానికి. అయినా కూడా సంతకాలు పెట్టనీయకుండా నన్ను బ్లేమ్ చేయడానికి నిన్న కూడా ప్రజావానికి వెళ్ళడం జరిగింది. సో ఏది ఉప సర్పంచ్ అభివృద్ధికి అడ్డుపడతా అంటే ఉప సర్పంచ్ సస్పెండ్ చేయాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏదని ఉండని, సో నన్ను నమ్మిన వార్డు సభ్యులకు, నా వార్డులో ఉన్న ప్రజలకు, నన్ను నమ్మి గెలిపించిన నా వార్డులో ఉన్న ప్రజలకు, సో దాంతోపాటు నన్ను నమ్మి ఉప సర్పంచ్ పదవి నాకు అప్పచెప్పిన నా వార్డు సభ్యులకు, దాంతోపాటు దాని తర్వాత గ్రామ ప్రజలకు నేను రెస్పాన్సిబుల్గా అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది. నా కుటుంబ నేపథ్యం ఏంది అనేది మీకు తెలుసు. మా తాతగారు ఏంది, మా అమ్మ ఏంది, మా నాన్న ఏంది, నేనేంది, నా ఎడ్యుకేషన్ ఏంది, నేను చేస్తున్నది ఏంది, నా మీద ఏమేమి మరకలు ఉన్నాయి, నా మీద ఏం మంచితనం ఉందని మీకు తెలుసు. నేను ఈ వార్డు మెంబర్ అయ్యి, దాంతోపాటు నేను ఉప సర్పంచ్ అయ్యి, నేను ఊరు నుంచి ఏం దోచుకోవడానికి రాలేదు. నేను నా
పురిటి గడ్డకు ఎంతో కొంత నేను సంపాదించిన ప్రతి 10 రూపాయల 2 రూపాయలు ఖర్చు పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చిన. సో వాళ్ళు ఏంటి అంటే ఎప్పటికీ నేనే సర్పంచ్ని, ఎప్పటికీ రాజకీయం శాశ్వతం అనే మెంటాలిటీ, ఎప్పటికీ మేమే వార్డు మెంబర్లో వాళ్ళు ఉన్నారు. నేనేమంటా అంటే తుమ్మితే తగ్గితే ప్రాణాలు పోతున్నాయి. ఇలా నీ వార్డు మెంబర్ ఎంత, నీ ఉప సర్పంచ్ ఎంత, నీ సర్పంచ్ ఎంత, ఎమ్మెల్యే ఎంత, ఎంపీ ఎంత, తుమ్మితే తగ్గితే పోయే ప్రాణాలకు ఇన్ని కక్షలు, ఆ కుట్రలు కుతంత్రాలు ఎందుకు? దాంతోపాటు నేనేమన్నా తప్పు చేస్తే, నేనేమన్నా ఎవరు సొమ్మని అనేది వింటే మీరు నన్ను శిక్షించండి, బరాబర్ నేనే తప్పుకుంటా. నా మీద ఏమన్నా నేరాలు ఉంటే, నా మీద నేరాపరణ చేస్తే చేయండి. నేను అదే గ్రామ పంచాయతీ ముక్కు రాసి నేను రిజైన్ చేసి పక్కకు జరుగుతా. అలాంటిది పోయి సో నేను ఒక ఉన్నత లక్ష్యంతో వచ్చిన, దాంతోపాటు నేను గ్రామ ప్రజల సొమ్ము తినడానికి కానీ, దాంతోపాటు నా ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి నేను రాజకీయాలకు రాలేదు. నేను సంపాదించిన దానిలో 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి వచ్చిన, మంచి పేరు తెచ్చుకోవడానికి వచ్చిన, సో విద్యార్థులను బాగు చేయడానికి నేను వచ్చిన, సో ముసలోళ్ళకి అండగా నిలబడదామని నేను వచ్చిన, గ్రామ ప్రజలకు అండగా నిలబడదామని వచ్చిన. సో అలాంటి ఉన్నత లక్ష్యం ఉన్నోడిని ఇలా మానసికంగా నన్ను వేధిస్తూ ఉన్నారు. నన్ను ఏం పని చేయకుండా నాకు అడ్డుపడతా ఉన్నారు. ఎట్లా అడ్డుపడతా ఉన్నారు అంటే, మనం కనబడితేనే వాళ్ళకు నచ్చది, మన ఊళ్ళో లేకపోతే వాళ్ళకి సంతోషం, మనం ఎక్కడ పడితే అక్కడ బిల్ల మీద సంతకం పెడితే వాళ్ళకి సంతోషం, మనం టీ తాగి బిస్కెట్ ప్యాకెట్ తిని సంతకం పెడితే వాళ్ళకి సంతోషం. మనం ఇదేంది అంటే వాళ్ళకి బాధ వస్తుంది, కోపం వస్తుంది, సో ఉద్రేకం వస్తుంది, అన్నీ వస్తాయి. ఇలా రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జన్మనే శాశ్వతం కాదు, రాజకీయాలు ఏంది శాశ్వతం? రాజకీయాలు శాశ్వతం కాదు. అటువంటి రాజకీయాలు నాకు అవసరమే లేదు, అటువంటి పదవి నాకు అవసరం లేదు. సో నేను దయచేసి నా గ్రామ ప్రజలకు, దాంతోపాటు యువకులకు నేను చెప్తున్నా, సో నేను ఒక ఉన్నత లక్ష్యంతో వచ్చిన, దాంతోపాటు దానికి మీ సహాయ సహకారాలు కావాలి. ఈరోజు ఆపత వచ్చింది. సో కాబట్టి మీరు నెక్స్ట్ వచ్చే గ్రామ సభలో, మీరు బాడీ మీటింగ్లకు ఎంట్రీ కాకపోవచ్చు, నెక్స్ట్ వచ్చే గ్రామ సభలో వచ్చి మన 12 వార్డులో ఉన్న సమస్యలు ఏంటి అని మీరు చెప్తే, వార్డుకు 10 మంది చొప్పున 12 వార్డుల నుంచి 120 మంది వస్తే గ్రామ సభకు ఒక అందం ఉంటుంది. మా భుజాల మీద వేస్తే మాకు ఇంత తీవ్రమైన ఒత్తిడి ఉంటే మేము ఎట్లా నడిపించాలి, వ్యవస్థ ఎట్లా నడిపించాలి మేము? సో కాబట్టి మీరు కూడా గ్రామ సభలో పార్టిసిపేట్ చేయండి, మీకు ఆ హక్కు ఉన్నది. మీరు కూడా మీ గ్రామాన్ని మన వార్డుకి ఏం కావాలో ప్రశ్నించండి. అందరి సహకారంతో మనం ఊరిని అభివృద్ధి చేద్దాము. నాకు అంతే తప్ప వేరే ఉద్దేశం అసలే లేదు. నేను ఒక గ్రామ సభ చూస్తా, 2 గ్రామ సభలు చూస్తా. సో నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు అమ్మ ఉన్నారు, నాకు నన్ను నమ్మి ఒక 1000 మంది వ్యవస్థ రన్ అవుతా ఉంది, నాకు విద్యార్థులు ఉన్నారు, దాంతోపాటు నాకు వ్యవసాయం ఉన్నది. సో నేను అవన్నిటిలో ఎంతో కొంత టైం సాక్రిఫై చేసి నేను నా గ్రామానికి కూడా నేను సేవ చేద్దామని వచ్చిన. అటువంటి వాడిని ఇట్లా మానసిక వేదనకు గురి చేసి నాకు ఐడెంటిఫికేషన్ లేకుండా చేస్తా అంటే నాకు అటువంటి ఐడెంటిఫికేషన్ నాకు అవసరం లేదు. ఇలా ఆరోగ్యం ఇంపార్టెంట్. నాకు బీపీ 150, 160 ఏదైతే ఉంది, వీళ్ళు మండల ఆఫీస్కి పోయి, వీళ్ళు దాన్ని ఏమంటారు కలెక్టరేట్లకు పోయి ప్రజావాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తా అంటే నాకు ఎందుకు ఏం అవసరం వచ్చింది? నేను సంపాదించుకోవడానికి వచ్చినా, నేను ఖర్చు పెట్టడానికి వచ్చిన. అటువంటి నేను ఈ పదవి వల్ల నాకు ఎంతో కొంత పేరు రావాలి తప్ప నా ఆరోగ్యం క్షీణిస్తే నా కుటుంబ పరిస్థితి ఏంది? సో కాబట్టి నేను ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నా, నేను ఇంకొక 2 గ్రామ సభలు చూస్తా. సో వాళ్ళు నన్ను ఎన్ని రకాలుగా డిఫెన్స్ లేయాలి, ఎన్ని రకాలు ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలు ఇబ్బంది పెడతా ఉన్నారు నా టీం నన్ను. సో నేను 2 గ్రామ సభలు చూస్తా. మీరు వస్తే, మీరు నాకు బాసటగా ఉంటే, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నాకు అండగా ఉంటే నేను రాజకీయంలో ఉంటా, ఈ ఉప సర్పంచ్ పదవిలో కొనసాగుతా, నాకు చేతనైన సహాయం చేస్తాను ఎప్పటికీ. కానీ మీరు గ్రామ ప్రజల నుంచి నాకు సపోర్ట్ లేకపోతే మాత్రం నీ పదవిలో కంటిన్యూ చేయలేను. ఇటువంటి పదవి అవసరం లేదు. నేను నా విద్యార్థులకు ఇంకో రకంగా 1000 మందికి ఇప్పుడు శిక్షణ ఇస్తున్నా, 2000 మందికి శిక్షణ ఇస్తా. వాళ్ళే నా ఊరు అనుకుంటా, వాళ్ళే నా పిల్లలు అనుకుంటా, వాళ్ళే నా గ్రామంలో యువకులు అనుకుంటా, వాళ్ళకి శిక్షణ ఇస్తే నా పని నేను చేసుకుంటా. సో ఈరోజు మళ్ళీ లాస్ట్ వినయం చెప్తున్నా. సో ఈ వీడియో బయటకు వస్తుంది. ఈ వీడియో బయటకు వచ్చినాక నా మీద ఇంకా ప్రతిపక్షం నుంచి కుట్రలు కుతంత్రాలు పెరుగుతూ ఉంటాయి. నా ఆరోగ్యం ఏం క్షీణించినా నేను కరీంనగర్ వారానికి 3-4 సార్లు 4-5 సార్లు వస్తూ ఉంటా. సో నా దారిలో నాకు ఏమైనా, నా కాలుకు ముళ్ళు అంటినా కూడా ఈరోజు గౌరవ సర్పంచ్ గారిది, దాంతోపాటు వార్డు మెంబర్లది, దాంతోపాటు వార్డు మెంబర్ల యొక్క భర్తలదే బాధ్యత. 100% నేను చెప్తా ఉన్నా, నాకు ఏం జరిగినా కూడా మీదే పూర్తి బాధ్యత. సో ఇప్పటికైనా నేను మీ దారిలోకి వచ్చి కాదు, మీరు నా దారిలోకి రండి. మీరు నా దారిలోకి వచ్చి గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామని చెప్పేసి నాతో జతకట్టండి. ప్రజల సొమ్ము తినడం అవసరం లేదు. ప్రజల సొమ్ము తినాలనుకుంటే ఈ రాజకీయాలు వేస్ట్ ముచ్చట. ఈ 5 సంవత్సరాలతో అయిపోయేది కాదు. మీరు ఇలా సర్పంచ్ అయ్యారు కావచ్చు, రేపు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావాలి, ఎక్కడికో వెళ్ళాలి. లేదు అనుకుంటే ఇక్కడనే ఆగిపోవాలనుకుంటే ఇటువంటి ఏమైనా ప్రాబ్లం లేదు. అందులో నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు. గ్రామ ప్రజలే సమాధానం చెప్తారు, కాలమే దీనికి సమాధానం చెప్తుంది. నాకు ఇటువంటి రాజకీయాలు నాకు అవసరం లేదు, ఇటువంటి పదవులు నాకు అవసరం లేదు. సో కాబట్టి నా నిర్ణయం నేను ఒక 2 నెలల్లో తీసుకుంటా. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు.
కలిసి పని చేద్దామంటే పని చేద్దాం, లేదు గిట్లనే పెట్టుకుంటా పోదామంటే నాకు ఈ పదవి అవసరం లేదు, నాకు అవసరం లేదు. సో నేను, నా ఫ్యామిలీ ఉంటుంది, నా వ్యవసాయం ఉంటుంది, నా 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 వ్యవస్థ ఉంటుంది, నా బతుకు నేను బతుకుతా. నేను మంచి చేయడానికి వచ్చాను. నేను మంచి చేయడానికి వచ్చే క్రమంలో నాకు ఆరోగ్యం క్షీణించుడు, నాకు అవాంతరాలు అయితే నాకెందుకు ఈ పదవి ఎందుకు, నాకు అవసరం లేదు కదా. సో కాబట్టి నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క మనోవేదన అర్థం చేసుకొని నాకు సహకారంగా నిలుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు రాజకీయాలు చేసే అవసరం లేదు, నాకు కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తుమ్మితే దగ్గితే పోయే ప్రాణాల గురించి ఈ రాజకీయాలు ఎందుకు, ఈ కుట్రలు ఎందుకు, ఈ కుతంత్రాలు ఎందుకు అని నా యొక్క ఫార్ములా, నా యొక్క నినాదం, నాది అది నినాదం. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్తారనేది కాలం సమాధానం చెప్తుంది. నేను కూడా ఇంకొక 2 నెలలు చూస్తా. సో చివరి వరకు ఈ వీడియో చూసి ఓపిక వీడియో చూసిన ప్రతి ఒక్క పౌరునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.